వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 ప్రస్తుతం ఈ సినిమా మేనియా ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక బడ్జెట్తో తయారైనటువంటి ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి 1000 కోట్ల పైనే, అంటే చెప్పాలంటే మనకి అందుతున్న సమాచారం 1065 కోట్ల రూపాయల వ్యాపారం ప్రీ బిజినెస్ జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ రకంగా భారతీయ చలనచిత్ర సీమలోనే ఆ 1000 కోట్ల మార్కును దాటినటువంటి మొట్టమొదటి సినిమాగా ప్రీ బిజినెస్ వాల్యూ పరంగా పుష్ప 2 అనేది ఒక చరిత్రకు ఎక్కిందని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి, అంటే డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి స్పెషల్ షోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరోజు ముందుగానే, అంటే నైట్ 4వ తేదీ నైట్ 9:30 నుంచే పడుతూ ఉన్నాయి స్పెషల్ షోస్. అవి కూడా 1000 రూపాయల పైనే టికెట్ రేట్లు పెట్టారు. మరి ఇది ఎంతవరకు సమంజసము? కొంతమంది ఏమో దీన్ని సమర్థిస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అంటే అభిమానుల ఎవరైతే సినిమాల్ని ఇప్పటివరకు కూడా అందలం ఎక్కిస్తూ హీరో రెమ్యూనరేషన్ కానివ్వండి, అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కానివ్వండి డబ్బుని అందజేస్తూ వస్తున్నారో వాళ్ళ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రొడక్ట్ వాల్యూని బట్టే దాని టికెట్ రేటుని నిర్ణయించుకునే అధికారం నిర్మాతలకు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలి. ఆ రకంగా ఎవరైతే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపుతారో, సినిమా చూడాలని అనుకుంటారో వాళ్ళే ఆ సినిమాకి వెళతారు అని వాదించే వాళ్ళు ఇంకొక వర్గం. మరి దీనికి సంబంధించి మనతో చర్చించడానికి ఒక బిగ్ డిబేట్, సో 5 పేరు పొందినటువంటి సీనియర్ జర్నలిస్టులు మన ముందున్నారు. సో వాళ్ళ 5 ఏమంటారు ఈ సినిమా హైకుల విషయం కానివ్వండి, అలాగే పుష్ప 2 సాధించబోయేటువంటి కలెక్షన్ల విషయం కానివ్వండి. సో ఇది మన తెలుగు సినిమాకి గర్వకారణం అవుతుందా, లేకపోతే ఇంకో రకమైనటువంటి మార్గానికి వెళుతుందా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, చర్చిద్దాం. సో నాతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, నమస్కారం సార్. అట్లాగే అప్పాజీ గారు, నమస్కారం అండి. శ్రావణ్ గారు నమస్తే. నారాయణ రాజు గారు నమస్తే. నమస్కారం. దుర్గా వడ్లమాని గారు. సో వీళ్ళందరూ కూడా మనందరికీ తెలిసిన వాళ్ళు, విశ్లేషకులుగా కూడా బాగా పేరు పొందిన వాళ్ళు. ఇప్పుడు మనం అంటే సినిమా ప్రైస్లు ఏవైతే ఉన్నాయో, హైక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన చర్చను ప్రారంభిద్దామండి. సో భరద్వాజ్ గారు, మొదట మీ నుంచే ప్రారంభిస్తాను నేను. సో మనం చూస్తూ ఉన్నాం బెనిఫిట్ షోలు, స్పెషల్ షోస్ అని చెప్పేసి. సో సింగిల్ స్క్రీన్కి ఒక రేటు, మల్టీప్లెక్స్కి ఒక రేటు పెట్టారు. సో 1000 రూపాయల పైన, అంటే 1200 రూపాయలు, 1300 రూపాయలు టికెట్ పెట్టారు. అలాగే మిగతా షోలకు వచ్చేటప్పటికి మనకి దాదాపు 12 రోజుల వరకు కూడా మామూలు దానికంటే కూడా 100 నుంచి 150 రూపాయలు పెంచారు సింగిల్ స్క్రీన్స్కి. అలాగే మల్టీప్లెక్స్కి అయితే 200 రూపాయలు కూడా పెంచిన ఇది కనిపిస్తుంది మనకి. అంటే 500 పైనే కనిపిస్తుంది టికెట్ ప్రైస్ అనేది మల్టీప్లెక్స్లో. వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి 300 పైన, 300 నుంచి 400 దాకా సింగిల్ స్క్రీన్లో కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి మీరు, ఎలా చూస్తారు మీరు? అంటే చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ ఒకసారి టికెట్ల రేట్ల పెంపు వివాదం ఒకటి జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, డిమాండ్ అండ్ సప్లై ప్రకారం నడుస్తుంది ఏదైనా, ఏ వ్యాపారం అయినా. ఇది తెలుసుకుని టికెట్ల రేట్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు అని చెప్పాడు ఆయన ఆ రోజున. అలాగే ఇప్పుడు కనుక చూస్తే, ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహారం చూస్తే బుకింగ్ చాలా వేగంగా నడుస్తోంది అనేది మనకి అర్థమవుతోంది. ఆన్లైన్ యాప్ల్లో చూస్తే బుకింగ్స్ చాలా వేగంగా నడుస్తోంది. సర్వర్లు ఇబ్బంది పడే లెవెల్లో ఎంట్రీలు ఉంటున్నాయి. కాబట్టి వేవ్ ఉంది అనేది, ఆ వేవ్ క్రియేట్ చేశారు. ఆ వేవ్ క్రియేట్ చేయటము, దీనికి సంబంధించిన ఒక మానియా క్రియేట్ చేయటం కోసం కూడా వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇదంతా ప్రమోషనల్ యాక్టివిటీయే. ఈ లెవెల్లో ప్రమోట్ చేసి ఈ లెవెల్లో టికెట్లు అమ్ముతున్నారు. మీరు ఇందాక 1000 రూపాయలు అన్నారు బెనిఫిట్ షోకి. బెనిఫిట్ షో అని మనం అంటున్నాం, ప్రీమియర్స్ అంటున్నారు, స్పెషల్ షోస్ అంటున్నారు. వీటి ధరలు 1000 రూపాయలు అంటున్నారు మీరు. కాదండి, 3000 వరకు నడుస్తుంది. ఓకే, అనధికారికంగా. అవునండి.
అంటే సింగిల్ స్క్రీన్స్ లో 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి. మీరు అంటుంది ఫ్యాన్ షోస్. అవునండి. ఎస్. అంటే 9 o'clock తర్వాత పడుతున్నటువంటి షోస్ కి 3,000 అనే మాట చెప్పి అక్కడి నుంచి బేరాలు నడిచి 1,000 రూపాయలకి కొంటున్నారు. ఓకే. 1,500కి కొన్నవాళ్ళు ఉన్నారు, 2,000కి కొన్నవాళ్ళు ఉన్నారు, ఆవేశపడి 3,000కి కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే టికెట్ సంపాదించడం అనేది అక్కడ ప్రధానం అంటే సినిమా చూడటం. అవును. అంటే అందరికంటే ముందు చూడాలి అని ఎవరు అనుకుంటారు? అభిమానులే కోరుకుంటారు. అభిమానుల గొంతులు కోసుకు తినటంగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. క్లియర్ గా. ఓకే. అంటే ఆ సినిమా మీద ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ తో ఆ ఫీవర్ తో ఉంటారో వాళ్లే వేగంగా పరిగెడతారు. వాళ్ళ జేబులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమమే ఇది. అయితే ఇది తప్పు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. ఇది ఎంత మాత్రము తప్పు కాదు. ఇది మేము ఇది క్రియేట్ చేయగలిగాం, ఈ మానియా క్రియేట్ చేయగలిగాం. ప్రోడక్ట్ అంటే ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో జరుగుతుంది. ఓకే. ఇంకో సందర్భంలో ప్రోడక్ట్ మీద ఉన్న అనుమానంతో కూడా చేయొచ్చు ఇలాంటి పని. అంటే వీళ్ళంత ఎక్కువగా ముందే ఓపెనింగ్స్ గ్రాబ్ చేయడం కోసం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయవచ్చు. అయితే ఇది ఎలా ఉంటుంది అనేది సినిమా చూసే వరకు ఎవరికి ఐడియాలు ఉండవు కాబట్టి ఇంత ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం వలన ఒక ప్రమాదం కూడా ఉంది. ఓకే. ఈ ఫీవర్ క్రియేట్ అయింది ఓకే. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో ఇన్ని వేల పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళిన వాడిని సినిమా ఏ మేరకు సంతృప్తి పరచకపోయినా బయటకు వచ్చి మాట్లాడేటువంటి గొంతులో ఆ కోపం కనిపిస్తుంది. ఓకే. దాని ఇంపాక్ట్ జనంలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రివ్యూలు వద్దు, అది వద్దు, మీరు 3 రోజులు వెయిట్ చేయండి, 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్తున్నారు. కానీ నిజానికి రివ్యూవర్స్ కంటే ముందే థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సామాజిక మాధ్యమంలో సభ్యుడే. ప్రతి చోట తన ఒపీనియన్ ఇమ్మీడియట్ గా అక్కడ పెట్టేస్తాడు. స్పాట్ లో 3,000 నష్టపోయాను ఈ రోజు అన్నాడు అనుకోండి, అది వేగంగా జనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రేక్షకుడి నోటి మీద కాదు, ఇప్పుడు ప్రేక్షకుడు వేలి మీద ఇలా భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో ఇది ఒక భారీ జోదంగానే భావించాల్సి ఉంటుంది. ఇది అంటే మీరు చెప్పిన మల్టీప్లెక్స్ లో 700 వరకు అమ్ముతున్నారండి. 580, 600 to 700 నడుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో 350 మీద నడుస్తుంది. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1,500 కోట్లు క్రాస్ చేయటం. ఓకే. ఓవరాల్ గా కనీసం అంటే 1,000 కోట్ల పైన బిజినెస్ జరిగినప్పుడు ఆ పెట్టుబడులు పెట్టిన వాడికి కనీసం ఇంట్రెస్ట్ తో వర్కౌట్ అవ్వాలంటే 16 కనీసం రావాలి. అంటే వాళ్ళు అందులో థియేటర్లకు వచ్చేసి 640 కోట్లు ప్లస్ అంటున్నారు. అవును. దానికి డబుల్ రావాలి, గ్రాస్ డబుల్ కనీసం 1,100 పైన రావాలి. 15 అనుకుందాం. అంటే 15 అనుకుంటే 1,500 కోట్లతో ఆల్రెడీ ఒక రికార్డు ఉంది అక్కడ. బాహుబలి 2 అది క్రాస్ చేయాలి అనేది ప్రోగ్రామ్. 2,000 crore క్లబ్ మేము ఓపెన్ చేస్తున్నాం అనే మాట వాడారు వాళ్ళు పాట్నా ఈవెంట్ లో. ఓకే. కాబట్టి ఇది మార్కెట్ వేటే. తెలుగు సినిమాని ఆ స్థాయికి 2,000 కోట్ల వసూళ్లకి ఒక తెలుగు సినిమా వెళ్ళటం అనేది అంటే 100 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప విషయం అనుకున్నాం మనం జస్ట్ ఒక 7-8 సంవత్సరాలు. ఇప్పుడు ఇది చూస్తున్నాం. రేపు దీన్ని మించి ప్రపంచ భాషల్లోకి వెళ్తోంది. స్పానిష్ లోకి, ఫ్రెంచ్ లోకి కూడా తెలుగు సినిమా ఎంటర్ కాబోతోంది అనే వార్త వింటున్నాం ఇప్పుడు. సో ఇంకా పెరిగిపోతుంది దీన్ని మించి. అవును. అంటే ఇక అంటే సంవత్సరాలు గడిచే కొంది ఒక సినిమాని ఆ మార్కెట్ మీరు అన్నటువంటి ఆ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. పరిధి పెంచుకోవడం, మార్కెట్ పరిధిని పెంచుకోవడం, రెమ్యూనరేషన్స్ సంబంధించి కూడా రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ కు 300 కోట్లు అని ఒక మాట సర్క్యులేట్ అవుతోంది. అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంటే రెమ్యూనరేషన్ వీటి గురించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మిగతా వాళ్ళ దగ్గర కూడా నేను మాట్లాడేది. నారాయణ రాజు అన్న, ఇప్పుడు మీరేమంటారు ఈ హైక్స్ అనేది? అంటే నాకు తెలిసి ఒక తెలుగు సినిమాకి 1,000 రూపాయల పైన టికెట్ పెట్టడం అనేది ప్రభుత్వమే అనుమతి ఇవ్వటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం.
సో దీన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అంటే ఇది మీరు అన్నట్టు అభిమానుల యొక్క వాళ్ళ బలహీనతను క్యాష్ చేసుకోవడంగా చూస్తారా, లేకపోతే ఒక మార్కెట్ ఏదైతే ఉందో అంటే మన ప్రోడక్ట్ని తగ్గట్టు ఓకే దాని రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, సో దానికి ప్రభుత్వాల అనుమతి కావాలి కాబట్టి ప్రభుత్వాల అనుమతి తీసుకున్నారు, Yes. ఈ యాంగిల్ మీరు సమర్థిస్తారా? ఇప్పుడు భారీ సినిమాలకు టికెట్ ధరలు పెంపు అనేది కొత్తగా వచ్చింది కాదు. గతంలో 60-70 కోట్ల ఖర్చుతో తీసిన సినిమాలకు కూడా ఆ రోజుల్లో నాకు గుర్తున్నంత వరకు జై చిరంజీవి సినిమా నుంచి హైప్ మొదలైంది. ఓకే ఆ రోజున 100 రూపాయలు టికెట్ మీద ధర పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఓకే ఆ సినిమా వర్కౌట్ కాలేదు, అది వేరే విషయం. ఆ తర్వాత అంటే చిరంజీవి సినిమా నుంచి మొదలైంది అది. జై చిరంజీవి జై చిరంజీవి. దత్ గారు. ఉమ్. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ సినిమాలు పెరగడంతో ఈ టికెట్ పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అప్పుడంతా ఒకటే ప్రభుత్వం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కూడా అనుకూలంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశాలు ఇచ్చాయి. అయితే అది 2-3 రోజులు లేదా వారం రోజుల వరకే ఉండేది గతంలో. మొదటి వారం అన్నట్టు ఉండేది. మొదటి వారం అనేవాళ్ళు. సినిమా వర్కౌట్ అయితే వారం వరకు వెళ్ళేవారు, లేదంటే 2వ రోజు నుంచే యాజ్ ఇట్ ఈజ్ చేసేవారు. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ప్రొడక్ట్ తయారు చేసుకునే వాడికి మార్కెట్లో అమ్మేటందుకు దానికి ఒక రేటు పెట్టుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల గురించి మనం మాట్లాడుతున్నాం, బయట అన్ని రకాల ప్రోడక్ట్లు అంటే ఓ సబ్బులు కావచ్చు, పేస్ట్ కావచ్చు, బట్టలు కావచ్చు, వాడు ఉత్పత్తిదారుడు వాడి ధరకు వాడు అమ్ముకుంటున్నాడు కదా. అలాగే సినిమా కూడా ఈ సినిమాకి మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఇంత వస్తే మాకు వర్కౌట్ అవుతుంది అనే అభిప్రాయం నిర్మాతలకు ఉండొచ్చు. ఆ నిర్మాతల అభిప్రాయాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేయడం వల్ల ఆ టికెట్ల హైప్ వస్తుంది. అయితే దీన్ని తప్పుపట్టే అవసరం లేదు. అభిమానుల వీక్నెస్ అనడం కంటే అభిమానుల ఉత్సాహాన్ని కూడా అనొచ్చు. ఓకే, నిజానికి నేను కొంత సాఫ్ట్వేర్ పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు సినిమా చూడాలన్న తపన, వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు కాకపోవచ్చు, మొదటి రోజు చూడాలి, మొదటి షోనే చూడాలి అన్న తపనతో వాళ్ళు ఆ సినిమా మీద ఉన్నటువంటి ఏదైతే హైప్ బజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని ముందే చూడాలి. నిజంగా టెక్నికల్ గా ఇది 5వ తారీఖు రిలీజ్ అయినా ఈ షోస్ ముందే పడుతున్నాయి కాబట్టి అసలు 4వ తారీఖు రిలీజ్ అయినట్టే సినిమా. కాబట్టి ఈ హైప్ అనేది తప్పేమి కాదు. గతంలో ఇది బాంబేలో కానీ మొత్తం కొన్ని చోట్ల ఇలాంటి హైప్ అనే ప్రక్రియ ఉందని మనకు తెలిసింది. కాబట్టి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ పేరు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది అనే అభిప్రాయంతో నేనైతే ఏకీభవించను. సినిమా పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎంత రేట్ అయినా పెట్టి ఆడియన్స్ చూడగలడు. గతంలో నేను వినేవాడిని, సినిమా బ్లాక్ టికెట్ సిస్టమ్ ఉన్నప్పుడు 50 రూపాయల టికెట్ 200 పెట్టి చూశాను, 300 పెట్టి చూశాను అని ఘనంగా చెప్పుకున్న ఫ్యాన్స్ కూడా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అవాయిడ్ అయింది కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సినిమా మిస్ కాకూడదు. ముందు మిగతా స్నేహితులతో షేర్ చేసుకోవాలన్నా, ఇందాక సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలన్నా వాడు మొదటి ఆట చూడడానికి లేదా 2వ ఆట చూడడానికి ఇష్టపడుతున్నారు. దానికోసం ఈ డబ్బు అనే విషయం పెద్ద సీరియస్గా తీసుకోవట్లే అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, సో మొత్తానికి మీరు 5గురు కూడా ఈ సినిమా హైక్స్ అనేవి, టికెట్ హైక్స్ అనేది ఈ స్థాయిలో అంటే ఇదివరకు ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్లు ఇచ్చాయో వాటిని మించి ఈ సినిమాకి మరింత ఎక్కువగా ఈ హైక్స్ అనేది, టికెట్ హైక్స్ అనేది ప్రభుత్వం ఇవ్వటం అనేది మీరు సమర్థిస్తున్నారు, లేదంటే ఏమని చెప్తారు? మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ ప్లకార్డుల ద్వారా తెలియజేస్తే సంతోషిస్తాం. సో మాకు కెమెరా ముందు చూడండి, అంటే మీ ఏదైతే ఓకే ముగ్గురు ఎస్ అంటున్నారు, 2 నో అంటున్నారు, ఇదండి. సో దుర్గ గారు మీరు ఎందుకు ఎస్ అంటున్నారు? ఏంటి ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా డిమాండ్ అండ్ సప్లై అండి. ఏదైనా కూడా అంటే సాధారణంగా మన జీవితం నడిచేది దాని మీద కాబట్టి ఇవాళ మనకి కొనుగోలు శక్తి పెరిగింది. ఏదైనా కూడా ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు ఐటీ అన్నారు, కోర్స్ ఇప్పుడు ఈరోజు మన ఐటీ మీద పిల్లలు ఉన్నారు, వాళ్ళు డబ్బుకు ఆలోచించట్లా. ఓకే, ఫస్ట్ అనేదే వాళ్ళకి ఉంటుంది. ఇవాళ నేను చూసేయాలి, అది 1000 రూపాయల 10 రూపాయల, దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ దట్. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్లైట్లో వెళ్తారండి, మీ పక్కవాడు 10,000 టికెట్ కొంటారు, అదే టికెట్ 10,000కి కొంటాడు, మీరు 3,000కే కొంటారు. సో అది డిమాండ్ అక్కడ. అతను ఆ టైంకి వెళ్ళాలి కాబట్టి 10,000కి టికెట్ కొనుక్కున్నాడు, మీరు ముందు బుక్ చేసుకున్నారు కాబట్టి 3,000కి కొనుక్కున్నారు. ఇప్పుడు సినిమా చూడాలి అనే తపన ఉన్నప్పుడు కొంతమంది అంటే వారం రోజుల తర్వాత లేదంటే టికెట్ రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు చూడటానికి ఇష్టపడతారు. ఇక్కడ సినిమా చూడడం అనేది ప్రాధాన్యత అండి.
నేను ముందు చూశాను, లేకపోతే మీరు చెప్పిన ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆ రోజు చూడాలని ఉంటుంది. ఇప్పుడు మనకి పరిధి పెరిగినప్పుడు ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టుగా సినిమా అనేది ఇవాళ గ్లోబల్ అయిపోయింది. ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఎప్పుడైతే గుర్తింపు పొందిందో డెఫినెట్గా తెలుగు వాళ్ళే చూడరు దీన్ని, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూస్తారు. దే డోంట్ మైండ్ టు సీ. ఎందుకంటే ఈ సినిమా సంబంధించి మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఎంత క్యూరియస్ జనం ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఆ హైప్ కూడా దేశవ్యాప్తంగా ఉందండి. హిందీ బెల్ట్ లో కూడా చెప్పాలంటే ఈ ముందు ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 100 కోట్ల రూపాయల నెట్ సాధించింది. సో అందువల్ల ఈ సినిమాకి అంత హైప్ వస్తుంది. ఇంకొకటి బన్నీకి ఉండే ఒక ప్లస్ ఏంటంటే మలయాళీస్ ఎక్కువ ఇష్టపడతారు, చాలా ఎక్కువ ఇష్టపడతారు. నాకు పర్సనల్ గా కూడా నేను చూసాను అది వ్యక్తిగతంగా. కాబట్టి మార్కెట్ రేంజ్ అనేది అతనికి ఎక్కువ ఉంది. దానివల్ల కూడా హైప్ మీరు టికెట్ రేటు పెద్ద పట్టించుకోరు జనాలు. ఇప్పుడు పుస్తలు అమ్మారా లేకపోతే వాళ్ళ గొంతులకు వస్తారా ఈ క్వశ్చన్ రాదు అక్కడ. అంటే ఇప్పుడు ఇందా భరద్వాజ్ గారు చెప్పారు కదా, అంటే 3,000 రూపాయలు కూడా ఈ ఫ్యాన్ షోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనధికారికంగా అమ్ముకుంటున్నారు అట్లా. అంతే సార్, ఇది బ్లాక్ టికెట్ ఇందాక వారు చెప్పారు, బ్లాక్ లో టికెట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించడం మానేసి గ్యాప్ ఇచ్చి చాణక్య చంద్రగుప్త సినిమా చేశారు. రామకృష్ణులు ఈ రెండు పక్క పక్కన చేశారు. ఆ సినిమాకి అప్పుడు బాల్కనీ టికెట్లు ఎంత, ₹2.30. చాణక్య చంద్రగుప్త అంటే కళామందిర్లో, విజయవాడ కళామందిర్లో ₹2.30 బాల్కనీ టికెట్ ని ₹150 అమ్మారు. తిరుపతిలోనూ కూడా. అంటే ఎన్ని రేట్ల ఎక్కువ డబ్బులకు ఆ రోజున కొన్నారు. ఆ రోజునే కొన్నారు. ₹150 అంటే చాలా ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఆ రోజుల్లో నడిచేది. కాబట్టి మనకు ఆ ఇష్టం ఉన్నప్పుడు, అభిమానం ఉన్నప్పుడు ఎంత పెట్టడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంతేనండి. ఇప్పుడు ఏమంటే మీరు ఒక పిజ్జా కొనుక్కుంటారు, 500 యు ఆర్ నాట్ బాదర్డ్ కదా, 499 ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చీర కొనుక్కుంటారు. సో మనిషికి అవసరం, నేను ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు యువత ఎట్లా ఉన్నారంటే వాళ్ళు డబ్బు గురించి ఆలోచించట్ల, ఇమీడియట్ గా అది ఫుల్ఫిల్ అయిపోవాలి వాళ్ళ విష్, అంతే. అందుకని అది వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి. కాబట్టి మీరు ఆ రేట్ల హైక్ ఏదైతే ఉందో నేను సమర్థిస్తున్నానండి. శ్రావణ్ గారు మీరు ఎందుకు నో అంటున్నారు? ఖచ్చితంగా సార్, నేను కొంచెం విస్తృతంగా కూడా చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా నేను కొంచెం ముందు సూచన ఏంటంటే సినిమా కంటెంట్, సినిమా మీద విశ్లేషణలో సాధ్యమైనంత వరకు నేను సినిమా ప్రొడక్షన్ వాళ్ళ వైపే ఉంటాను. సినిమా పాజిటివ్ సైడే ఉంటాను. సినిమాను సినిమాలనే చూడాలి, ఈ మెసేజ్లు అట్లాంటివి అంటున్నప్పుడు కూడా నేను సినిమా ఎంటర్టైన్మెంట్ ఒక ఐటమ్ దానికైనా చూస్తాను అంతవరకు. కానీ ఈ సినిమా ధరలు పెంచినటువంటి విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఈ తరహా పెంచిన విధానానికి విమర్శిస్తాను, ఖండిస్తాను. అవసరమైతే చిన్నపాటి ఉద్యమైనా చేస్తానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్తాను. రైట్, అంటే అవసరమైతే కోర్టు ద్వారా పిల్ చేస్తే ఎట్లా ఉంటుందో కూడా విశ్లేషిస్తాను. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం తెలుగు సినిమా రీజనల్ స్థాయి దాటి, అంటే తెలుగు ప్రాంతం దాటి, దక్షిణ ప్రాంతం దాటి, ఇండియా దాటి, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి లేగింది. ఒక అంతర్జాతీయ వేదికల మీద ఆస్కార్డు లెవెల్లో తీసుకువెళ్తున్న సినిమా. ఆ స్థాయిలో నిలబడే సినిమాని మాతృభూమి నేల మీద వేర్లున్న స్థలంలో ఇక్కడ దీన్ని సినిమాని ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడాలని ఒక కోరికని చంపుతున్న అంతకులు ఎవరంటే మళ్ళీ ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమాని క్రియేట్ చేస్తున్న టెక్నీషియన్స్. సినిమాను చూడాలని ప్రేక్షణ కోరికను చంపుతున్నారు, ఆల్రెడీ చంపేశారు. అంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను ఇక్కడ మిమ్మల్ని ఒక అడ్డం వస్తున్నాను, ఎందుకంటే మీకు తక్కువ ధరకి, నార్మల్ ధరకి, ఇదివరకు ఉన్న ధరకి చూసే అవకాశం మీకు ఉంది. దాన్ని కూడా చెప్తాను, నేను చెప్తాను. చెప్పండి. అంటే సినిమాకి వెళ్ళి సగటు ప్రేక్షకుడికి వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళి చూడాలి అంటే 4 రోజులు ఓపిక పట్టుకొని ధర తగ్గుతుందనో, టీవీలో వస్తుందనో, లేదా ఓటీటీలో వస్తాయనో, శాటిలైట్ టీవీలో వస్తుందనో ఆలోచనకు 50 కాదు 80% ట్యూన్ అయి ఉన్నారు. కేవలం అభిమానం మీదనో యూత్ జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే థియేటర్కి వెళ్ళి చూస్తారు. అంటే థియేటర్ వ్యవస్థని కానీ, థియేటర్ని కానీ, మార్కెటింగ్ సిస్టమ్ని చంపేశారు. అంటే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు అధికంగా ఒక గ్యారెంటీగా వచ్చేటువంటి థియేటర్ వ్యవస్థలో నమ్మకం. శాటిలైట్ ఇవన్నీ కూడా అంటే స్పెక్యులేషన్ ఇలా ఉంటది. రేపు మనొకప్పుడు శాటిలైట్ సినిమాలు బిజినెస్ బాగుంది, ఓటీటీలో కూడా అగ్రిమెంట్ అయిన తర్వాత సెకండ్ పేమెంట్ లేక రిలీజ్ కాకుండా అగ్రిమెంట్తో ఆగిన సినిమాలు కొన్ని కోట్లు, థియేటర్ దాకా వెళ్ళక ల్యాబ్లో ఆగిపోయినా వేరు. ఓటీటీ అగ్రిమెంట్ చేసుకొని ఇనిషియల్ అమౌంట్ తీసుకొని స్క్రీమింగ్ టైంలోనో, అప్పుడు టైంలోనో, మార్కెటింగ్ టైంలో ఇస్తానికి కూడా అగ్రిమెంట్ అయ్యి అట్లా ఆగినని. అంటే సినిమాని ఎన్కాష్ చేసుకునేటువంటి వ్యవస్థలను చంపేసి, అంటే అంటే మీరు అనేది ఇప్పుడు ఏవైతే నార్మల్ రేట్లు ఉన్నాయో హైక్లు పక్కన పెడతాను చెప్తున్నా సార్.
కొంచెం అంటే ఆల్రెడీ సగం చనిపోయి దీనస్థితిలో పాడ మీద ఉన్న వ్యవస్థని ఇంకెక్కువ చంపుతున్నారు అంటారు. ఈ చంపేది వేరే ఫీల్డ్ వాళ్ళు ఇంకెవరో కాదు, ఆ సినిమా నిర్మాతలు, ఆ సినిమా టెక్నీషియన్స్. అంటే సినిమా వాస్తవానికి అయితే మీరు అన్నట్టు డిమాండ్ అండ్ సప్లై, కానీ ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వం తప్పు చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే సంపద పంపిణీ అని ఒకటి ఉంటుంది వ్యవస్థలో. అంటే ఉదాహరణకు డిమాండ్ సప్లైలో దాంట్లో కొరత ఉండింటే కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. ఉదాహరణకు సహజ వాయువులు ఇష్టం వచ్చినట్టు నేను తీసుకొని తోముకొని అమ్ముకుంటా అంటే కలవదు. మానిటరింగ్ సిస్టమ్, దానికి పెట్రోలింగ్ వ్యవస్థ అని ఒకటి కార్పొరేషన్ ఉంటుంది. అట్లా ఉంటుంది. సంపద పంపిణీ అందరికీ జరగాలి. నీకు డిమాండ్ ఉంది కానీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటా అంటే ఎట్లా ఉంది? దానికి రేట్ ఆఫ్ కట్ ఆఫ్ రేట్ ఉందా? అంటే 30 లక్షల సినిమాకి ఇంత టికెట్ 3 కోట్లకు 300 కోట్లకే ఉన్నది. గవర్నమెంట్ దగ్గర జీవో ఉందా? లేదా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగే నాయకుడు వెళ్ళి, అడిగే హీరోనో, అడిగే సామాజిక వర్గం అని వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి రేటు పెంచుకుంటా అంటే చేసేస్తావా? ఆయన రేటు పెంచకుంటే నా ఓట్లు పోతాయంటే పెంచేస్తావా? అంటే ఏమి రూలు లేకుండా, అంటే రేపు పొద్దున 10 లక్షలు 3 లక్షల సినిమా చేశాడు, ఆడు 30 రూపాయలు టికెట్ పెట్టుకుంటాడా? తగ్గిస్తారా? అంటే కాస్ట్, నీకు కాస్ట్ అనలైజేషన్ ఎక్కడైంది? నీకు సినిమాకి ఇంత కాస్ట్ అయింది ఎవరు చెప్పారు? అవకాశం కల్పిస్తారా? అంటే నీకు వ్యవస్థల లోపాలు అంటే స్లాబ్ సిస్టమ్ అనేది ఉండాలి అక్కడ కూడా. అంటే నీకు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 300 కోట్లు 600 కోట్లు అయింది, నాకు పెంచుకోవాలంటున్నారు. నీకు 600 కోట్లు హూ టోల్డ్? నీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు 100 కోట్లు 20 కోట్లు తీసేసిన సినిమా అని చెప్పుకుంటాడు. నేను పబ్లిసిటీలో రెవెన్యూ విషయంలో చూస్తున్నప్పుడు 1000 కోట్లు దాటింది అంటాడు, కలెక్షన్ ఇల్లగా అని చెప్తారు. తీరిక ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం ఆదాయానికి వస్తారికి 30 కోట్లు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉందండి, ప్రొడక్షన్ కాస్ట్ వేరు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టే అమౌంట్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. అవును కదా. సో వాళ్ళ దగ్గర కాస్ట్ మించి కదా. ఇప్పుడు 300 కోట్లు వీళ్ళు అయింది అనుకుందాం, అక్కడికి వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్తే 645 కోట్లు అయింది. 645 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు పెట్టుబడిదారు. ఇప్పుడు కాస్ట్ ఈ ప్రైస్ దాని దృష్టిలో పెట్టుకొని చేసేది. అప్పుడు మీరు అట్లాంటిది కూడా చెప్తాం. మందు మద్యపానం నిషేధించిన తర్వాత అయ్యో ప్రజలు అనవసరంగా తాగుతున్నారు, చెడు తాగుతున్నారు కాబట్టి అఫీషియల్ చేస్తామని చెప్పి మీరు ఇట్లా సినిమాని ప్రేక్షకులు వచ్చే విధానాన్ని చంపుతున్నారు. ఏంటంటే అంటే నేను అభిమానించడం, నా అల్లు అర్జున్ సినిమాలో, నా పవన్ కళ్యాణ్ సినిమాలో చూడాలని అభిమానించడం నేరం అవుతుందా ఈరోజు? అంటే అభిమానించేవాడు, ఆరాధించేవాడిని, పూజించేవాడిని నువ్వు రక్తం పిండేస్తావా? ఆ కోరికను చంపడానికి కిల్ చేస్తావా? నేను ఎవడెలా ఉన్నాడు 2 రోజులు ఆగేలా అంటే నేను అభిమానించడం తప్ప. అది కూడా రేజ్ దాటిందని నేను చెప్పేది. అంటే 100 రూపాయల టికెట్ 110 120 చేసుకోవచ్చు, కానీ ఈ తీరుగా పెంచినట్టు విధానం అంటే ఆల్రెడీ సినిమా వ్యవస్థ చచ్చిపోయి ఉంది. థియేటర్ రాసినటువంటి రోజుల నుంచి ఎంత బాగా టాక్ వస్తుందో, ఎంత అభిమానితులు చూసే వ్యవస్థల నుంచి, అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాక మాతృభూమిలో అంటే తెలుగులో సినిమా చూస్తానికి కూడా కలెక్షన్ కూడాను రేపు రావడానికి కూడా అవకాశం లేనప్పుడు చాలా థియేటర్ ఆల్రెడీ షాపింగ్ మాల్స్ అవుతున్న రోజుల్లో ఓ 4 చేతుల్లో సినిమా థియేటర్లన్నీ వెళ్ళిపోయినప్పుడు, అంటే ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని చంపడానికి బయట ఎవరు ప్రయత్నం చేస్తలేరు. ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఆ టెక్నీషియన్ వల్లనే ఈ సినిమా వ్యవస్థ చంపుతున్నప్పుడు దీన్ని మానిటరింగ్ చేయాల్సిన వ్యవస్థ, పరిపాలన చేయాల్సిన ప్రభుత్వాలు లాలూచిపడి దీని వెనక స్క్రీన్ వెనక అంటే ఈ జీవో రావడానికి, పర్మిషన్ ఇవ్వడానికి స్క్రీన్ వెనక ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాల్సిందే. లాబింగ్లు ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే ఓట్లకు చూస్తున్నారా, రకరకాల పర్సంటేజ్ చూస్తున్నారా, లేదు వాళ్ళకు లీగాలిటీ ఉంటుంది, వీళ్ళు అడుగుతారు మరి రికమెండ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవస్థలో లోపాలు. ఎవరు చేసినా సినిమాని చంపేస్తా ఉన్నారు. ఈ దశలో ఇంటర్నేషనల్ స్థాయి, హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన సినిమాని రూట్ లో ఉన్నటువంటి ఆ చెట్టు, ఆ కాండం పెరుగుతున్న భూమి వేర్లో ఉన్నటువంటి తెలుగు భూమిలో, ఈ తెలుగు ఇండస్ట్రీలో వీళ్ళే సినిమా ఇండస్ట్రీ చంపడానికి వీళ్ళే కారణమవుతున్నారు. నేను ఈ విషయంలో ఓన్లీ ఈ పుష్ప విషయంలో అక్కడ కాకుండా అన్ని సినిమా ధరలు పెంచాల్సిన విషయంలో జరుగుతూ ఉంది. ఆ విధానాన్ని స్వస్తి పలకాలి. లేదంటే అసలు ధరలు ఎవరి సినిమా ఇష్టం వాళ్ళని ఒక్కొక్క జీవో తీయండి. ఇప్పుడు మనం చూసాం 3 లక్షలు 10 లక్షలు సినిమా చేసినప్పుడు చిన్న చిన్న చిత్రాలు ఉన్నాయి. వాడు ఆ రేటు పెట్టుకుంటాడు. నువ్వు 100 కోట్లు అన్నావు, 100 కోట్లు లేదు. నువ్వు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేటప్పుడే మేము ఇట్లా 600 కోట్ల ప్రాజెక్టు మేము చేయబోతున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అనేది అక్కడ ఏమి ఉండదు పాలసీ. తీరా రిలీజ్ చిన్న నిర్మాతలు, చిన్న బడ్జెట్ తో తీసేసి నిర్మాతలు ఎవరు కూడా పట్టించుకోరు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం చిన్న చిత్రాలు ప్రోత్సహిస్తానికి గానీ, చిన్న చిత్రాలు ఆడిస్తానికి గానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీనివల్ల ఆబోబొందిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు చేయమని చెప్పడంలో సయ్యత్తుగా అనిపించదు కానీ అట్లా అడిగితే చిన్న చిత్రాలు బతికేది కదా. ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటారు. ఇది చంపడానికి సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమాను చంపడానికి మన వాళ్ళు మనమే కారణమవుతున్నామని ఒక బాధ అయితే ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అదే శ్రావణ్ గారు ఒకటి చెప్పారు. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు పెట్టుకుంటున్నారు పర్మిషన్ కోసం, టికెట్లు పెంచడం మాకే దయచేసి పెంచడానికి. అలాగే చిన్న నిర్మాతలు కూడా
మాది టికెట్లు తక్కువ బడ్జెట్ తీసాం, మా తగ్గించి ఏర్పాటు చేయండి అని చెప్పి పెట్టుకోవడానికి కొంచెం అట్లా ఉంది. అలాంటి అవకాశం ప్రయోగం ఇవ్వాలండి, ఆ, అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఉమ్, అయితే ప్రభుత్వాలు ఎలా తయారైపోయినాయి ఇప్పుడు అనేది ఒకటి చూడాలి. అదే ఓటింగ్ నేను అదే చెప్పాను. అంటే ప్రభుత్వాలు వీళ్ళు మేనేజ్ చేసేస్తారు అక్కడ. మేనేజ్ కాదండి, ఉమ్, ప్రభుత్వాలు ఎలా తయారైనాయంటే ప్రజల్ని పట్టించుకోకుండా ఉమ్, కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారిపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. రైట్. దీన్ని గుర్తించాలి. ఉమ్, దీన్ని గుర్తించినప్పుడు ఈ డిమాండ్ అయితే ఉంది. మొన్న కూడా డిస్కషన్ వచ్చింది అది. ఉమ్, ఏది చిన్న సినిమాలకి రేట్లు పెంచుకోవటానికి ఎలా అవకాశం కల్పిస్తున్నారో నారాయణమూర్తి గారు తగ్గించుకోవడానికి కూడా- అనేక సందర్భాల్లో దీని ఆయన ప్రతి సినిమా తగ్గించుకోవడానికి సందర్భంలో కూడా- ప్రస్తావిస్తూనే ఉంటారు ఆయన. తగ్గించుకోవడానికి అవకాశం కల్పించడం అంటే టాక్సేషన్ కూడా తగ్గాలి. అంతేగా, Taxation సబ్సిక్వెంట్ అది తగ్గితే కూడా కదా తగ్గాలి. వీళ్ళు రేట్లు తగ్గించుకోగలిగేది. ఎస్. అందుకని ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఆలోచించాలి. ఉమ్, రెండోది ఆయన చెప్పిన దానిలో థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఉమ్, ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు ఇప్పుడు. అవును. రకరకాలుగా థియేటర్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్ గా మారిపోయి కానీ మీరు సమర్థిస్తున్నారు కదా ఈ పెంపుదలని. ఆ పెంపుదలను సమర్థించడం వేరు. అంటే జరుగుతున్నది ఏంటంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఉమ్, మనం ఉన్న వ్యవస్థలో ఇది నడుస్తుంది. అదే. ఈ గేమ్ ఇది పరుగు పందెం వ్యవస్థ. ఉమ్, ఈ పరుగు పందెం అనేది నడుస్తోంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే థియేటర్ అనేది ఆడియన్ ఫ్రెండ్లీగా చనిపోతోంది అనేది ఉమ్, వాళ్ళకి తెలుసు. ఓకే. నేనేమనుకుంటున్నానంటే వాంటెడ్ గానే సింగిల్ స్క్రీన్స్ చంపేసి ఉమ్, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఓటీటీలకు గెట్టేసి ఉమ్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని మాత్రమే, అంటే ఒక స్పెషల్ జోనర్ ఆడియన్స్ ని మాత్రమే ఉంచి ఉమ్, థియేటర్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని ఇన్ టోటల్ గా ఓటీటీలుగా తెరమే కాన్స్పిరసీ ఏదో ఉమ్, ఒకటి కనిపించకుండా డిజైన్ అవుతుందేమో అని ఒక డౌట్ ఉంది. అంటే గురువు గారు చిన్న మల్టీప్లెక్స్ అనేవి చిన్న సింగిల్ చంపాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు, కానీ ఫలితం అదే ఉంటుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అదే. ఉమ్. ఇప్పుడు అప్పాజీ గారు, ఇప్పుడు మీరేమంటారు? మీరు నో చెప్పారు కదా, అన్న వస్తాను. మీరు నో చెప్పారు కదా, ఏంటి మీకు హైక్స్ మీద ఇష్టం లేదా? హైక్స్ అంటే ప్రభుత్వ నియంత్రణకి సంబంధించిన అంశం కాబట్టి ఇందాక భరద్వాజ గారు చెప్పినట్టు ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం కేవలం ఒక 5-6 లబ్ధి చేకూర్చే దీన్ని మద్దతు ఇవ్వడం, పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ సినిమా దీనికి ముందు మొన్న రోటీ కపడా రొమాన్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది సినిమా మన రివ్యూర్స్, మన మిత్రులందరూ కూడా దానికి మంచి రేటింగ్ ఇచ్చారు. ఓకే. సినిమా చూసి కొనుక్కున్నారు. సినిమా చాలా బాగుందని చెప్పి నిర్మాత దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈటీవీ విన్ దాన్ని సినిమా కూడా ఓటీటీ రైట్స్ కూడా కొనుక్కుంది. ఓకే. కానీ చాలా చోట్ల నో షోస్ పడ్డాయి, చాలా దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగ నెక్స్ట్ ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమాకి చాలా డబ్బులు పెట్టి మనం వెళ్ళాలి కదా, ఈ సినిమా ఎందుకు లేదు చూడడం అని స్కిప్ చేశారని నేను అనుకుంటున్నాను. 100%. అది ఎంత దుష్ప్రభావం అది. అవును. అంటే ఒక సినిమా కిల్ అయిపోవడం. ఆ సినిమాకి పనిచేసిన పాపం డైరెక్టర్ ఈ సినిమా కనుక ఆడకపోతే నేను డైరెక్షన్ నుంచి విరమించుకుంటాను అంత కాన్ఫిడెన్స్ తోటి పాపం చెప్పాడు. ప్రీమియర్స్ చేశారు. సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు నుంచి ప్రీమియర్స్ చేశారు. బేవస్సైన రెస్పాన్స్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సెకండ్ హాఫ్ లో కొంచెం ఉన్న, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అని చెప్పి అందరూ అనుకున్నారు. అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ రిలీజ్ చేశాడు. చూస్తే పరిస్థితి కారణం ఏంటంటే ఇలాగా ఇది వస్తుంది, దీనికి మళ్ళీ డబ్బు మనం దాచిపెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు కుర్రోడు ఉంటాడు, ఈ సినిమా బాగుంది, సరే దాన్ని ఓటీటీలో చూద్దాంలే, నెక్స్ట్ పుష్ప చూడాలి కదా, 1000-2000 పెట్టి కొనుక్కొని అని ఆగిపోయాడు. 800 అంటే 8000. అంటే ఇక్కడ మీరు చెప్పేది ఒక్క పాయింట్ చెప్తా. మార్నింగ్ నేను చూశాను, ఏది ఇండియా టుడే వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు. మార్నింగ్ 9 గంటలకు ఎప్పుడో చేశారు. నిన్నటి వరకు కూడా చూసుకుంటే హిందీ వర్షన్ కంటే తెలుగు వర్షన్, అంటే ఇక్కడ మన తెలుగు వర్షన్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మల్టీప్లెక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి 2 లక్షల చిల్లర టికెట్లు అమ్ముడుపోయినాయి. వేరే హిందీ వచ్చేటప్పటికి 3 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయినాయి. కానీ కలెక్షన్ వైపు చూసుకుంటేనేమో 2 లక్షల పైన టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు వర్షన్ కి ఎక్కువ కలెక్షన్ ఉంది. 10 కోట్ల చిల్లర, ఒక 10 లక్షలు ఎంతో తక్కువ, 10 కోట్ల మీద ఉన్నాయి. కానీ టికెట్లో సేల్స్ చూసుకుంటేనేమో హిందీ వర్షన్ కి ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడో వారం ముందే స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో ఇది అంటే ఈ ప్రైస్ అనేది, గురుగారు మీరు కూడా ఈ ప్రైస్ అనేది ఇక్కడ అంటే టికెట్లు తక్కువ తెగినా గానీ ఎక్కువ కలెక్షన్ కనపడటం, అక్కడ టికెట్లు ఎక్కువ తెగినా గానీ తక్కువ, దీనికంటే తక్కువ కలెక్షన్ కనపడటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం పుష్ప 1 చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అది చాలా మందికి నష్టాలు మిగిల్చిందని చెప్పి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అది ఓకే. వెనక్కి కూడా ఇచ్చారు, ఎవరైతే నష్టపోయారో దానికి వెనక్కి ఇచ్చారని మనకి
చెప్తారు. ఉమ్, హిందీలో చాలా పెద్ద హిట్ అయింది. హిందీలో పెద్ద హిట్ అవ్వడం వల్లే పుష్ప 2 అనేది Craze కార్యరూపం వచ్చింది. దాల్చింది. అవును. ఇంకొకటి ఇప్పుడు మీరు మీరు అది వాస్తవం. అది కూడా అంటే తెలంగాణలో Demand- ఓకే కానీ ఏపీలో మీరు ఏపీలో రాదు. సప్లైకి డివైడ్ సంబంధించిన టాక్ అంశం. వచ్చింది కదా. ఒక ప్రోడక్ట్ వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరైతే తయారు చేస్తారో ప్రోడక్ట్ వాళ్ళే పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ నిర్ణయం చేసుకునే హక్కు వాళ్ళకు ఉండాలని చెప్పి మీరు అంటారు. ఉమ్, ఇప్పుడు ఇది ఏంటంటే ప్రజలకు సంబంధించిన అంశం. ఉమ్, ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. నేను పెట్టుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఫీజు పెట్టుకుంటానంటే మరి ప్రభుత్వ నియంత్రణ ఉంది కదా అక్కడ. ఉమ్, ఇది కూడా ఇప్పుడు సినిమాలకు సంబంధించింది కానీ థియేటర్ల నిర్వహణకు సంబంధించింది కానీ ప్రభుత్వాల నుంచి రాయితీలు పొంది అంటే ఒక మాట చెప్తుంటారు ఇక్కడ. ఆ. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఉంది, ఉమ్, అది కొంచెం ఎక్కువ ఖర్చుతో కొని ఉంటారు. ఉమ్, దానికంటే తక్కువ తోటే వచ్చేది ఉంటుంది. షర్ట్లు అంటే చాలా ఉంటాయి. ఇడ్లీ మనం ఏదో వేసుకుంటాం, క్వాలిటీ చూసుకుంటాం కదా కాదు, మామూలుగా. కాదు. ఇది వాదించే వాళ్ళు ఉంటారు. కాదు కాదు మరి మెడికల్ ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా, ఉమ్, నా ఇష్టం వచ్చినట్టు డేట్ పెట్టుకుంటానంటే అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటా. మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి. అది అవును. వేరే. అది ఓకే. అది వేరే దాని కదా. కూడా ఓపెన్ కాంపిటీషన్ లో తెచ్చుకుంటే నీకు గవర్నమెంట్ ఫీ ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఎక్కువ ఆ, అది అదే అంతే. 90% కూడా కదా. టారిఫ్స్ ఉన్నాయి. 90% ఉన్నాయి. పండగల పబ్బాలప్పుడు ఆర్టీసీ హైప్ చేయడా అది చేయడా రేట్లు నేను అవును. ప్రయాణాలు ఆగుతున్నాయి. అంటే ప్రభుత్వాలు కూడా దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. ప్రశ్నించేది అంతే. డిమాండ్ సప్లై అట్లా చేయడం కూడా ప్రశ్నించాలి ప్రభుత్వం ఉమ్. పాలసీ అది విధానం కూడా. ప్రభుత్వాలు అలా చేస్తున్నప్పుడు, కాదు, అంటే ప్రభుత్వ రంగ వ్యవస్థలు అలా ఇప్పుడు మన చేస్తున్నప్పుడు కేసీఆర్ అనే ఒక సినిమా వచ్చింది. దాని రెగ్యులర్ రేట్ కంటే వాడు 20 రూపాయలు తగ్గించే పెట్టాడు. కేసీఆర్ ఆ, అనే సినిమా. కేసీఆర్. సినిమా. ఆ. అవును. ప్రైస్ వాళ్ళ దగ్గర కేశవ చంద్ర సినిమా- రమావత్. ఒక్క షో కూడా ఒక్క రో కూడా నినలే. ఉమ్, మరి అది కేసీఆర్ కూడా అందులో ఉన్నాడు అని ప్రచారం కూడా చేసుకున్నారు. ఉమ్, మరి ఆడియన్ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ ప్రధానంగా ఉంటుంది కదా. ఓకే. నువ్వు కొన్ని సినిమాల ప్రమోషన్ కోసం క్రాస్ రోడ్ లో మొదటి రోజు మార్నింగ్ షో ఫ్రీ కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. ఓకే. అయినా హాల్ నిండలేదు. ఇక్కడ Okay. ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ అనేది ప్రధానం. ఉమ్, వాడికి అవసరమైతే ఎంత దూరం వల్ల వెళ్తాడు. అదే చెప్తున్నా. అదే ఇష్టమైతే చెప్పేది. వాళ్ళు అలా. చూస్తారు ఇప్పుడు అంతే. మీరు ఒక- ప్రభుత్వ ఒక- నియంత్రణ ఉంది నియంత్రణ కాబట్టి రేటు అదే. పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చిన్న సినిమాలకు తగ్గియాలంటే మినిమం థియేటర్ మెయింటైన్ అయితే కావాలిగా, థియేటర్ బతకాలిగా, అక్కడ 25 మంది స్టాఫ్ ఉంటారుగా, కరెంట్ బిల్ ఉంటుందిగా, ఉమ్, అవన్నీ బతకాలంటే మినిమం రేటు పెట్టారు. ఉమ్, దాని మీద చిన్న సినిమాలకు ప్రోత్సాహం కావాలంటే ఇందాక పెద్దలు అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లో బెనిఫిట్స్ ఇవ్వాలి. ఉమ్. గతంలో ఇప్పుడు లేదు 8% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంత జిఎస్టీ. దాన్ని తగ్గి అదే అందులో కూడా తగ్గియాలి. వన్ షో అంటే ఫ్రీ షో కాదు, యజ్ఞమూర్తి గారు. ట్యాక్స్ ఫ్రీ షో చెప్పండి ఈ బాబాజీ గారు. రేట్లు పెంచడం వల్ల లబ్ధి పొందేది ఎవరన్నది చూస్తే ఉమ్, మా అయితే వేళ్ల మీద లెక్కించే వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు. బయర్స్ అంతా నష్టపోయేదేమో లక్షల్లోనూ లేకపోతే అంటే వేలల్లోనూ ప్రేక్షకుల రూపంలో ఉండేవాడు. ఉంటారు. అదే. ఆ సినిమా మరి అంటే బాగా ప్రభుత్వం ఎవరి పక్కన నిలబడాలి, ప్రజల పక్షం వహించాలి ప్రజల అనేది. పక్షం వహించాలి. కానీ కేవలం 10 మంది కోసం ఉమ్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ లేకపోతే కొంత టాప్ టెక్నీషియన్ వీళ్ళు లబ్ధి పొందుతారు ఈ Okay. పెంపుదల వల్ల. ఓకే. దీనికి ఎందుకు పెంచుతున్నారు? అల్లు అర్జున్కి 300 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, ఉమ్, సుకుమార్కి 175 కోట్ల రెమ్యూనరేషన్ కోసం, ఉమ్, నిర్మాతలకు ఒక 100 కోట్ల పైన లాభం కోసం. ఇదే కదా మనం చూస్తుంటే లెక్కలు. అదే. ఉమ్, ఇప్పుడు ఏ రామాయణాన్నో మహాభారతానో లేకపోతే మన సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు చేయడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టారు కాబట్టి దానికోసం పెంచాలి అంటే అది వేరే విషయం. ఓకే. కేవలం ఒక 10 మందికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఇంత ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇలాగ పెంపుదలని ప్రోత్సహించడం, అనుమతులు ఇవ్వడం అనేది సరికాదని నా అభిప్రాయం. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ రైట్ చేశారు. దీని మీద కూడా నేను ఓటింగ్ పెడతాను. ఇప్పుడు మీకు అప్పాజీ గారు ఏదైతే చెప్పారో, అంటే 10 మందికి లబ్ధి కలిగించడం కోసం లక్షలాది మందికి నష్టం చేకూరుస్తున్నారు. అంటే ఒకవేళ సినిమా కనుక ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటంలో అది ఫెయిల్ అయితే కనుక అందరికీ కూడా నష్టమే అనేది అప్పాజీ గారి ఉద్దేశం. సో ఇలా అంటే ఇది నిజంగా ప్రభుత్వాలు అనేవి కేవలం నలుగురికో లేదా 10 మందికో మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నాయంటే మీరందరూ ఏం చెప్తారు సార్? ఓటింగ్ ద్వారా తెలియజేయండి. మీరు ప్రభుత్వాలు 10 మందికి అంటే ప్రజల పక్షం వహించకుండా 10 మంది పక్షం వహిస్తున్నాయా అంటే ఏం చెప్తారు? మీరు కూడా అంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాలు ప్రజల పక్షం వహిస్తున్నాయా అంటే లేదు లేదు అంతే కదా? లేదు. ఓకే. క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేశారు మళ్ళీ. ఇప్పుడు రేట్లు పెంచుకోవటం అనేది 10 మందికి లబ్ధిగా చేకూర్చడంలో భాగంగా ప్రభుత్వాలు చేస్తున్నాయని అప్పాజీ గారు చెప్పారు. లక్షలాది మందికి నష్టం కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు హైకులు ఇస్తున్నాయా, టికెట్ హైక్స్ అని నేను అడుగుతున్నా. అవును అంది కదా. అంటే అంతే. ప్రజలకు నష్టం చేకూరుస్తున్న బాధ్యత రహితంగా ఉంటుంది. సో ప్రభుత్వాలు 10 మందికి లబ్ధి కలిగిస్తున్నాయి టికెట్ హైక్ పెంచడం వల్ల. సో మీరు నో అని చెప్పారు. ప్రభుత్వాలు కరెక్ట్ గా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నాడా? ఓకే.
ఇప్పుడు అంత నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద కావాలి, ఒక టైటానిక్ కావాలి, ఒక అవతార్ సినిమా కావాలి, తెలుగులో కూడా అలాంటి సినిమాలు తీయాలి అన్నప్పుడు దానికి అలా అంతటి నీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద ఇస్తున్నప్పుడు నాకు ఇంత ఇవ్వు అని వాడు అంటున్నాడు. దానికి ప్రభుత్వం కూడా ఆ సినిమా మేకింగ్ ఇవన్నీ చూసి తెలుగులో కూడా అంటే ప్రాంతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయి ఉన్న సినిమాలు రావాలంటే ప్రభుత్వ పరంగా కూడా కొంత ప్రోత్సాహం కావాలి. ఇవి ఒక సినిమాకే కాదు, ఇండస్ట్రీలకు కూడా ప్రభుత్వాలు ఇస్తుంటాయి. దాని ద్వారా ఇండస్ట్రీ పెట్టిన ఒక ఓనర్కు వారి ఫ్యామిలీకి బెనిఫిట్ చేసినట్టు కాదు, అక్కడ వచ్చే ప్రొడక్ట్ కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి వినోదం కూడా అందిస్తుంది. దానికోసం మన ఆడియన్స్ కొంత భరించగలరు అని ఒక ప్రభుత్వం చెప్పడం సబబే. అయితే ఇది నిర్బంధం కాదు, ఇది నిత్యావసర వస్తువు కాదు. నీకు 1000 రూపాయల టికెట్ నచ్చితే వెళ్ళు, లేకుంటే వెళ్ళకు. ఆల్టర్నేట్ సినిమా ఇంకోటి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఇంకో పాయింట్ లేవనెత్తారు, అంటే హీరోల యొక్క రెమ్యూనరేషన్ పెంచడంలో భాగంగా కూడా ఈ పెంచుతున్నారు అని చెప్పి. హీరో పుష్ప 2 అనే సినిమా మనం మాట్లాడుతున్నాం, 1100 కోట్ల వ్యాపారం జరిగింది అని అన్నాం కదా. అలా అల్లు అర్జున్ అనే వాళ్ళు లేకుండా ఎల్లయ్యో మల్లయ్యో ఉంటే అసలు సబ్జెక్ట్ ఉంటుందా? ఆయనకు అంత కెపబిలిటీ ఉంది, అంత మార్కెట్ ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఆడియన్స్ థియేటర్కి వస్తారు. దాన్ని అద్భుతంగా సుకుమార్ లాంటి డైరెక్టర్ తీయగలుగుతాడు. దీన్ని అంతే అద్భుతంగా ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టగలుగుతారు అనడం వల్లే కదా ఇది. ఇందాక మీరు షర్టు ఉదాహరణ చెప్పినట్టు బ్రాండ్ నాన్ బ్రాండ్ ఉంటాయి కదా. నీకు నాన్ బ్రాండ్ సినిమా అల్లు అర్జున్ లేని సినిమాలు మార్కెట్ లో ఉన్నాయి కదా, వారానికి 7-8 వస్తున్నాయి. అందులో కూడా నువ్వు వినోదం వెతుక్కోవచ్చు కదా. మరి ఎందుకు వెతుకు? నీకేమో అల్లు అర్జున్ సినిమా కావాలి, కానీ దానికి ₹1 ఎక్కువ పెట్టడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇబ్బంది పడితే ఆగు కొన్ని రోజులు. ఇది నిత్యావసరం కాదు. అంటే ఇవాళ బియ్యం పెట్టండి, ఈ ఓపెన్ ఇది. మీరు అన్నట్టుగా 2 వారాలకు 3 వారాలకు సినిమా బాగుంది అనుకుంటే 4 వారాలు ఆగాలి, బాగాలేదు అనుకుంటే 1 వీక్ తేడాలు వస్తాయి కదా. అంటే 4 వారాల దాకా ఇప్పుడేమి ఇవ్వట్లేదు, 12 రోజులు లేదంటే 14 రోజుల వరకే ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేది లేదు, బెనిఫిట్ షోలు వేయడానికి కానీ, ప్రీమియర్ షోలు కానీ పెంచుకోవడానికి రాష్ట్రాల్లో ఇక్కడ తమిళనాడులో కూడా మనకి ఇది కనపడదు, కేరళలో కూడా మనకి కనపడదు. దుర్గ గారు మీరేమంటారు? ఇప్పుడు మీరు ఇది నేను సమర్థిస్తున్నానండి, దాని గురించి కాదు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సినిమా అనేది ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఆసక్తి ఎక్కువ. కానీ ఇంత పరిడవిల్లుతోంది మీకు. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఈరోజు టాలీవుడ్ వెళ్తుంది కదా, ఈరోజు దాని మించి ఉంది టాలీవుడ్ అనేది. అయితే ప్రభుత్వాలు అనేవి, ఇందాక నేను ఎస్ అని ఎందుకన్నానంటే 10 మంది కోసం అనేది మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను, కానీ రేట్ల పెంపు గురించి నేనేమి వ్యతిరేకించట్లేదు. ఇది 10 మందికి మాత్రం, ఎందుకంటే ఒక హీరోకి ఇవ్వడానికో లేదు ఒక డిస్ట్రిబ్యూటర్ కోసమో లేదు ఒక ప్రొడ్యూసర్ కోసమో అన్నప్పుడు మీరు ఈ రకంగా చేయటం బాగులేదు అనేది నా ఉద్దేశం. కానీ ఇందాక మీరు చెప్పినట్టు వినోదం అనేది పంచేటప్పుడు టికెట్ పెంచుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చూస్తారు, అంతవరకే. అందుకని 3000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు, లేదా 1000 పెంచడం నాకు అబ్జెక్షన్ లేదు. కానీ రెమ్యూనరేషన్ అనేది హీరో గానీ మరొకరు కానీ తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళ కోసం ప్రభుత్వాలు పెంచొద్దు అనేది మాత్రం నేను చెప్తాను. లేదండి, ఇది కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా ప్రభుత్వాన్ని చూస్తే ఈ అనుమానం రాదు. అన్ని చోట్ల జరుగుతోంది, ఒక చోట సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఉంది. అన్ని రంగాలలోనూ కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేస్తున్న సందర్భం మనం చూడొచ్చు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనకి ఎక్కువ ఇది కనిపిస్తోంది. అంటే నెమ్మదిగా సినిమాని 3 స్థాయిల్లోకి పంపించే ప్రయత్నం జరుగుతోంది. లోకల్ మార్కెట్ సినిమా, జాతీయ మార్కెట్ అంటే పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసే సినిమా. అంటే గతంలో మనం బ్లాక్ అండ్ వైట్, కలర్ అని ఒక డివిజన్, హై బడ్జెట్, లో బడ్జెట్ అనే ఒక డివిజన్ చూసాం. ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది. లోకల్ సినిమా, పాన్ ఇండియా సినిమా, వరల్డ్ సినిమా అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ లోకల్ సినిమాని థియేటర్ లో చంపేసి దీన్ని కూడా ఓటీటీ మాత్రమే, అంటే సింగిల్ స్క్రీన్ ఎలాగైతే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మీరు చూస్తే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతున్నాయి.
కరెక్ట్. వాటిలో అంటే కళ్యాణ మండపాల కింద కళ్యాణ Complex మండపాలు లో గతంలో కళ్యాణ మారినాయి. మండపం. ఇప్పుడు శాటిలైట్ గొడవ మొదలైనప్పుడు ఉమ్. ఈ ప్రైవేట్ టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు వాటితో పోటీ పడలేక, అంటే జనాలు ఆ టైంలో ఆ రేట్లకు కూడా కాంపిటేట్ చేయలేక టీవీలో వచ్చినప్పుడు చూద్దాం అనుకుని థియేటర్కి రావట్లేదని కళ్యాణ మండపాలుగా మారాయి. ఇప్పుడు Hmm. రియల్ ఇప్పటి ఎస్టేట్, పరిస్థితి ఏమిటి? ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఇప్పుడు గనక అంటే ఆ మధ్య ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక మాట ఉంది సమ్మె టైంలో, మేము హిట్ సినిమా అయితే 10 వారాల తర్వాత ఓటీటీలో వేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే 4 వారాల్లో ఓటీటీలో వేయొచ్చు అని ఒక నిర్ణయం బయటకు వచ్చింది. అప్పుడు ఆడియన్స్ అంటే సినిమా ప్రేక్షకులందరూ ఒక సంఘంగా లేరు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. వీళ్ళందరూ ఒక సంఘంగా ఉండి వచ్చిన సినిమానల్లా ఫ్లాప్ చేయగలిగితే మనం 4 వారాల్లో మన ఇంట్లో చూడొచ్చు కదా అనుకుంటే ఏంటి పరిస్థితి, సినిమా పరిస్థితి? రైట్. అవును. 4 వారాల అంటే ముందే అనుకోవాలిగా, ఇంకా ముందే అనుకోవాలిగా, అనుకోరు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. వారానికి అది. 15 రోజులకు కూడా వచ్చేస్తుంది. అనుకుంటే టికెట్ అనుకుంటాడు. అంటే అదే. మూర్తి గారు ఇప్పుడు ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పారు, విజయవాడలో ఒక థియేటర్ లో ₹2.30 ఉన్న దీన్ని పైసలు. అదే. ₹150 అమ్మారని చెప్పి, అది బ్లాక్ మార్కెటింగ్. ఇప్పుడు బ్లాక్ మార్కెటింగ్ తో దీన్ని పోల్చుతున్నారు. అంటే అధికారి ఏ అధికారికంగానే. బ్లాక్ మార్కెటింగ్ అనేది చట్ట వ్యతిరేకం కదా, దాన్ని ఎవరు సమర్థించం కదా, ఎవరు సమర్థించం కదా. కేసులు మరి పెట్టేవాడు. బ్లాక్ సార్ మార్కెటింగ్ బిడ్డ కింద సమర్థించినప్పుడు తీసుకోవాలి. దీన్ని ఎలా సమర్థిస్తాం మనం? ఒకటి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఒకటి అంశం ఉంది. బ్లాక్ మార్కెట్ లో ప్రభుత్వానికి వచ్చేది లేదు, ఆ, నష్టం దానికి. ఆ, ఇక్కడ అక్కడ ఈ వ్యక్తులు ప్రభుత్వం కనుక హైక్ చేస్తే ఆ మేరకు ట్యాక్స్ వస్తుంది కదా. అదే అది సరే. అంటే ఇందులో ఇప్పుడు 10 మందితో ప్రభుత్వ పాటు స్వార్థం ఉంటుంది ప్రభుత్వం కదా. కూడా కొంచెం లబ్ధి పొందడం కోసం జనాల మీద ఇంత భారాన్ని మోపడం అనేది సమర్థనీయం కాదు కదా. ఉమ్, బ్లాక్ మార్కెట్ అనేది వ్యవస్థీకృతం అయింది ఉమ్. అంతే. వ్యవస్థ అనేది వాస్తవం. ఓకే. అది ఇలా అయిపోయింది. ఉమ్. అంతే. అధికారికంగా చేశారు దాన్ని. అదిగా official official సో చేశారు. ఇప్పుడు దాన్ని అంటే వ్యవస్థీకృతం టికెట్స్ హైక్స్ అనే దాన్ని ప్రస్తుతానికి అలా పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ సినిమా అనేది పుష్ప 2 అనేది దాని మీద ఉన్నటువంటి వెల్లువెత్తుతున్న అంచనా ఏంటో మనందరికీ తెలిసిందే. బాహుబలి 2కి ఇదివరకు ఎలా అయితే చూసామో మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో ఈ సినిమాకు చూస్తాం. అవును. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువగానే చూస్తున్నామని అనుకోవాలి. అవును. సో ఇది మీరు ఇందాక మీలో ఒకరు అన్నట్టుగా 2,000 కోట్ల రూపాయలు మీరు అనుకుంటా. సో ఆల్రెడీ దంగల్ అనే సినిమా అంటే ఇది ఇప్పటి వరకు అయితే 1000 కోట్లు కానీ 1500 కోట్లు కానీ దాన్ని దాటినటువంటి ఆ బెంచ్ మార్క్ దాటిన మొదటి సినిమాగా బాహుబలి 2 అనేది రికార్డ్ క్రియేట్ చేసింది. సో మనకున్నటువంటి లెక్కల ప్రకారం 1800 కోట్ల పైనే వచ్చింది ఇప్పటి వరకు అయితే. దాని తర్వాత దంగల్ అనే సినిమా, ఎందుకంటే చైనాలో అది కొంచెం లేట్గా రిలీజ్ అయ్యి అక్కడ వచ్చే కలెక్షన్లు పోల్చుకుంటే నీ దగ్గర 2000 చేరువలోకి, కొంతమంది అయితే 2000 అని కూడా చెప్తూ ఉంటారు. సో గురువు గారు ఇందాక చెప్పారు 2000 కోట్ల రూపాయల టార్గెట్ దీన్ని అని చెప్పేసి. మీరు నమ్ముతున్నారా లేదా? మీరు ఎస్ అంటారా, నో అంటారా? అంటే ఏం చెప్తారు? 2000 కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసే అవకాశం ఉందంటారా, లేదంటే వరల్డ్ వైడ్ గా? అప్పాజీ గారు ఎస్, శ్రవణ్ గారు ఎస్, భరద్వాజ్ గారు ఎస్, దుర్గ గారు ఎస్, ఒక్క నారాయణ రాజు గారు మాత్రం నో అంటున్నారు. నారాయణ రాజు గారు ఏంది, మీరు నమ్మకం లేదా మీకు పుష్ప 2 మీద 2000 కోట్ల రూపాయలు వసూలు చేయదని? నేను 2000 కోట్లు అనే అంకెని వ్యతిరేకించాను. పుష్ప మీద నమ్మకం ఉంది. ఓకే. టికెట్ల హైక్ ఇష్టపడి మీరు సమర్థించారు, కానీ క్వశ్చన్ మళ్ళీ అడిగారు. ఇప్పుడు పుష్ప సినిమా నాకున్న అంచనా ప్రకారం, నాకున్న మిత్రుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రకారం సుమారుగా అది ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల అంకెకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే. 2000 కోట్లు అనేది అసాధ్యం అనేది నా అభిప్రాయం. అంటే 1500 కోట్లు వసూలు చేస్తే కనుక సేఫ్ జోన్ లోకి సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏ రికార్డ్ అయినా 1500 కోట్లు అయితే బ్లాక్ బస్టర్ కాదండి. ఎందుకంటే 1100 కోట్లు వస్తేనే దాని డబ్బులు దానికి వస్తాయి, పైన ఖర్చులు ఉంటాయి. అయ్యని చూసుకుంటే సేఫ్ అంటే సేఫ్ అయింది. బయర్స్ కి కొంతవరకు బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. అంతే. ఏది ఆ 1500 కోట్లు వస్తే అమ్మయ్య బతికేమరా, ఒక పైసా మిగిలిందిరా అనుకుంటారు. అదే ఇప్పుడు బాహుబలి 2 అది కూడా యూనివర్సల్ సబ్జెక్ట్ అది కాబట్టి అది ఆ మేరకు చేసిందని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత దంగల్ అనేది అమీర్ ఖాన్, ఆయన ఫాలోయింగ్, ఆ ముస్లిమ్స్ కంట్రీ ఇవన్నీ కలిపి అది ఒక కలెక్ట్ చేసే, ముఖ్యంగా చైనాలో అది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అది అక్కడ హెల్ప్ అయింది. పుష్ప బాగా ఆడింది. పుష్ప 2కు వచ్చేవరకల్లా కాన్సెప్ట్ ఈ కథనం ఇదంతా ఒక అండర్ గ్రౌండ్, ఒక మాఫియా లేదా స్మగ్లింగ్ అంతా కూడా. ఈ నేపథ్యం అంతా కూడా మనం చెట్ల చుట్టూ తిరుగుతుంటాం. చెట్లు, చెట్టుకు ఒక విలన్ ఉంటాడు, ఒక్క చెట్టుకు ఒక విలన్. ఇది ఈ సినిమాలో ఉన్నారు.
ఇది బహుశా నా ఉద్దేశం యూనివర్సల్ సబ్జెక్టు కాదు అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంత వసూలు తెచ్చే సినిమా కాకపోవచ్చు. అలా Okay. అని కొంత మేరకు అంటే ఒక హిట్ లేదా సూపర్ హిట్ స్థాయి వరకు వెళ్ళి ఇందాకే చెప్పినట్టుగా 1500 కోట్ల లక్ష్యాన్ని మాత్రం ఇది సునాయాసంగా చేరుకుంటుందని నేనైతే భావిస్తున్నాను. సునాయాసంగా చేరుకుంటున్నప్పుడు మిగతా 500 అదే కదా. కోట్లు కష్టంగా అయినా సరే చేరుకునే అవకాశాలు ఉంటాయి. దంగలు మీరు చైనా ఎపిసోడ్ తీసేస్తే దంగలు అంతకంటే తక్కువే కదా ముందు. ఉమ్. చైనా లాంటి ప్రాంతంలో అది యాడ్ అయింది. అవును. అది స్పోర్ట్స్ నేపథ్యం కాబట్టి అవును. అక్కడ అమీర్ ఖాన్ అనే ఒక యూనివర్సల్ ఆర్టిస్ట్ ఉన్న ఇమేజ్ ఎట్సెట్రా చాలా ఉన్నాయి. అవును. ఇక్కడ మన అంటే ఇండియా తర్వాత మళ్ళీ ఆ స్థాయి కలెక్షన్స్ వచ్చింది. 40,000 థియేటర్లు అని అంటారు. మరి అది ఎంత విన్నా అవును. నేను. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే యుఎస్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ వసూలు ఎక్కువ చేసింది. వచ్చింది. అవును. మరి దీనికి పుష్ప 2 చైనా మార్కెట్ వెళ్ళాలంటే దానికి ఉన్న పరిమితులు, దానికి ఉన్న ఇదే ఇయర్ వెళ్తుందా వచ్చే ఇయర్ వెళ్తుందా కూడా తెలియదు. ఒకటి. రెండోది ఈ సబ్జెక్ట్ విషయంలో ఇందాక ముందే చెప్పాను, ఇది మొత్తం ప్రపంచానికి నచ్చే సబ్జెక్ట్ కాకపోవచ్చు. ఇలాంటి స్మగ్లింగ్ కథలు హాలీవుడ్ లో చాలా వచ్చాయి. జేమ్స్ బాండ్ సినిమాలు అనేవే కదా. కాబట్టి అంత అద్భుతంగా ఇది ప్రపంచ ప్రేక్షకులు మెప్పించకపోవచ్చు. అలాగని ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అంటే పుష్ప వచ్చింది కాబట్టి పుష్ప ఇండియా అంటే ఉంది. ఇది కాకుండా మన తెలుగు వాళ్ళు నివసించే ఓవర్సీస్ లో కూడా మంచి రెవెన్యూ తేగలుగుతుంది. ఓవరాల్ గా 1000 కోట్ల మార్కులు సునాయాసంగా దాటి 1500 కోట్ల వరకు వెళ్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అక్కడ ఆగుతుందని ఇప్పుడు మనం మిగతా భాషలు కాకుండా మన ఇండియాలో జనరల్ గా పాన్ ఇండియా సినిమాలు ఏంటి? హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 5 భాషలు. ఇది 6వ భాష. బంగ్లాలో కూడా బెంగాలీ. అంటే అది బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో విపరీతమైన విజయం సాధించిన సినిమా ఇది. వెస్ట్ బెంగాల్లో కానీ దానికి సంబంధించి అంటే రైట్స్ సంబంధించిన వివాదం కూడా ఏర్పడింది. ఓవర్సీస్ రైట్స్ అనేసరికి హిందీ రైట్స్ లో జనరల్ మిగతా అన్ని కలిపేస్తారు. కానీ బంగ్లాదేశ్ కి వేరే అమ్మడం వల్ల లేకపోతే దానికి సంబంధించిన వివాదం వచ్చేంతగా కలెక్ట్ చేసింది అక్కడ. సో అదొక కొత్త మార్కెట్ అది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ బంగ్లాదేశ్ ఈ సినిమా ఇప్పుడు బెంగాల్లో రిలీజ్ అవుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మన తెలుగు సినిమాకి కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ప్రపంచం వ్యాప్తంగా రజనీకాంత్ సినిమాలు కొన్ని జపాన్ లో మధ్య విపరీతంగా ఆడేవి. మన చెప్పాలంటే మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ ఆయన జపాన్ లో మార్కెట్ సృష్టించిన. అలాగే అల్లు అర్జున్ సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కేరళలో బీభత్సం కలెక్ట్ చేసాయని చెప్పి చెప్తారు. అలాగా ఎక్కడైనా ఒక కంట్రీలో బాగా కనెక్ట్ అయితే 2000 కాదు ఇంకా దాటిపోయినా ఆశ్చర్యం లేదు. కాదండి, అంటే సబ్జెక్ట్ ఉన్న లిమిటేషన్స్ గురించి కూడా ఒక అభిప్రాయం వచ్చింది. అయితే లోకల్ సబ్జెక్ట్ ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది ఇప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా పట్టుకోవాల్సినటువంటి ఒక విద్య. అదే కొంతమంది పట్టుకోగలుగుతున్నారు కూడా. పట్టుకోగలిగితే మీరు తీసుకున్నది లోకల్ సబ్జెక్ట్ అయినప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో దాన్ని క్యాష్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కనీసం పాన్ ఇండియా లెవెల్ అయినా. అవును. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా యూనివర్సల్ సబ్జెక్ట్ అనే పేరుతో ఒక పరిమితికి గురి కానక్కర్లేదు. అదే మీరు లోకల్ విషయాన్ని విజయవాడలోనూ లేకపోతే కరీంనగర్ లోనూ జరిగిన ఒక విషయాన్ని గ్లోబల్ ఆడియన్స్ ఎక్కేలాగా కనెక్ట్ అయ్యే లెవెల్లో మీరు తీయగలిగితే అది యాక్చువల్ గా గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేయటం. అదే అంటే లోకల్ కథలతోటి గ్లోబల్ మార్కెట్ ని క్యాప్చర్ చేయగలగల. అంతే, లోకల్ పాయింట్ గ్లోబల్ లెవెల్లో చెప్పగలగడం. ఇంకొకటి ఏంటంటే ఇందులో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా సమపాలలో. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా ఎక్కువగా దట్టించినట్టు ఒక బాగా అంటే ఫ్యామిలీ పరంగా బాగా సఫర్ అయ్యేటువంటి స్ట్రగుల్ అయ్యేటువంటి క్యారెక్టర్. కనీసం అతనికి ఇంటి పేరు ఇవ్వడానికి కూడా అంటే ఒక గుర్తింపే లేని క్యారెక్టర్ అది. సో అక్కడి నుంచి ఆ సఫరింగ్ నుంచి అతను ఎలా ఎదిగాడు అనేది మనం అక్కడ చూసాం. ఇప్పుడు ఎలా రూల్ చేయబోతున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి నారాయణరాజు అన్నగారు అంటున్నారు అంటే అంత లేదు అని చెప్పేసి అంటున్నారు. సో శ్రవణ్ గారు మీరేమంటారు? మీరు వేస్తున్నారు 2000 కోట్లు సాధించారు. నేను ఆ రేట్ పెంచడం విమర్శించినట్టు కానీ ఇది మాత్రం మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసినటువంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా. మొదటి నుంచి కూడా బజ్ ఏ విధంగా తగ్గించుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే బ్లిమ్స్ చేయడం వల్ల వాళ్ళంతలో వాళ్ళు ఏదో ఒక వార్త అప్డేట్స్ ఇవ్వడం, అంటే సినిమా మీద అటెన్షన్ లేకుండా ఉండడానికి ఇష్టపడలేవారు. ఖచ్చితంగా అంటే మార్కెటింగ్ స్కిల్
0.1 నుంచి 100 వరకు విజన్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఏం జరగాలి, ఏం చేయాలి, ప్లస్ టాస్క్ కూడా పెట్టుకున్నారు. మేము 2000 కోట్ల ప్రాజెక్ట్కి వెళ్తాం, కలెక్షన్కి వెళ్తా ఉన్నప్పుడు అది పెద్ద విషయమే కాదు, అంటే ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఫస్ట్ రోజు ఫస్ట్ షో తర్వాత నెగిటివ్ టాక్ వస్తే పరిస్థితులు తలకిందులు అయ్యేవాళ్ళు ఎవరో అవును, ఆ రిస్క్ ఎప్పుడు ఉంటది కదా, ఆ రిస్క్ ఉంటుంది. అదే ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, దోచేస్తున్నారు నేనే చెప్పేసి, కానీ తలకిందులు అయితే కూడా నష్టపోతున్నారు. ప్లస్ పాలసీలో నేను ఎందుకు ఉంటున్నానంటే ఇక్కడ జరుగుతుంది, వాస్తవం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అనే వ్యవస్థ మానిటరింగ్ చేస్తూ సమపాల్లో, అంటే ఇటు సినిమా ప్రొడక్షన్ వాళ్ళకు, అంటే ఈ బాధితులకు ఎవరైతే ఉన్నారో ఇద్దరికి న్యాయం చూసి ఉంటే సమపాలన రూల్స్ రాసుకోవాలి, దాన్ని చట్టాలు తయారు చేయాలి. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నారు, 500-600 టికెట్ పెట్టి సినిమా బాగా పోవాలని ఇష్టం ఉండదు, దాని రిటర్నింగ్ సిస్టమ్ అని ఆలోచిస్తారు. అట్లాంటిది ఏముందా లేదా, ఇవాళ అది ఉండదని, ఇట్లాంటివి కూడా ఉండాలి. ఎందుకంటే బజ్ వస్తున్నప్పుడు నువ్వు డిమాండ్ ఎప్పుడైతే క్యాచ్ చేసుకుంటున్నావో, డిమాండ్ పోయినప్పుడు కూడా మేము దాన్ని కాపాడుకున్న హక్కు కన్జ్యూమర్కి ఉంటుంది, దానికి కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఆన్లైన్ చూస్తాం, అమెజాన్ లో కొనుక్కుంటాం, నచ్చకుండా వాపస్ అంటాడు, ఇవి కూడా ఉండాలి. ఇవ్వాలి అంటున్నాను. నువ్వు రాజు పరిపాలించేవాడికి, నువ్వు వినియోగదారుడు కాపాడాలి. ఇవేమి లేకుండా ఊరికైనా వాళ్ళు వచ్చేది అర్ధరాత్రి చీకట్లో వెనుకలో కలిసి సంతకాలు పెట్టి జీవోలు ఇచ్చేసి, జీవోలు నువ్వు ప్లాట్ఫామ్ లో పెట్టకుండా సీక్రెట్ గా పెడతారు. జీవో దొరికించుకోవడం అంత ఈజీ కూడా కాదు, ఈ జీవో కూడా బయట దొరకదు, చాలా సీక్రెట్ గా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు పబ్లిష్ చేసేస్తున్నారు, వచ్చేస్తున్నాయి కదా, అంత ఈజీగా దొరకదు, వచ్చేస్తున్నాయి కదా, అంత ఈజీగా దొరకదు, అందరికీ దొరకదు. ఇప్పుడు ఈజీగా నేను ఉద్దేశం ఈజీ ఏం కాదు, ఎందుకంటే నాకు జీవో కావాలని 5 ఫోన్లు చేశారు, 4-5 ఫోన్ చేశారు. అంటే ఈజీగా దొరకదు, ఎక్కడ దొరకాలో అలా వరకు అయితే దొరకదు. అంటే ఆ జీవో బయటకు రావటం వెనక జరిగే దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాలి, వీళ్ళు కూడా రిస్క్ తీసుకుంటారు, వీళ్ళు ఏం తక్కువేం కాదు. 300 కూడా 600 కోట్లు అంటే ఒక సినిమా తలకిందులు అవుతే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మనం చూసాం, పేర్లు చెప్పడానికి భావ్యం కాదు, కానీ పెద్ద పెద్ద చిత్రాలు చేసి తర్వాత అవస్థ ఇబ్బంది పడి ఫేడ్ అవుట్ అయినటువంటి దర్శకులు, నిర్మాతలు, సంస్థలు బెంజ్లో వచ్చి గంజి లేకుండా వాళ్ళు కూడా చూసాం. వాళ్ళ పట్ల కూడా సానుభూతి ఉంది. లేదు అంటే ఆరోగ్యకరమైన వ్యవస్థను నాశనం చేసి డేంజర్ లోకి చంపబడుతున్నారు, హత్య చేస్తున్నారు. వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మళ్ళీ సినిమా వాళ్ళు అవడమే నా అబ్జెక్షన్. మీకు నా కంటెంట్ అర్థమైంది కదా, బయట ఎవరో చేస్తలేరు, మీరే చేసుకుంటున్నారు. మీకు మన కళ్ళ ముందునే బెంజ్లో తిరిగి వచ్చిన కాళ్ళ మీద తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నారు. ఏమి డిమాండ్ అండ్ సప్లై అని చెప్పావు, డిమాండ్ ఉంటే చేస్తామంటే డిమాండ్ అండ్ సప్లై అన్నింటిలో ఉండి వర్తించదు. సంపద పంపిణీ ప్రభుత్వం బాధ్యత వహించారు. అట్లాంటి ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక సినిమా ఇక్కడ తెలంగాణలో అదొకటి ఉంది, ఏంటంటే సినిమా వాళ్ళని ఏమనంటే ఈ రాష్ట్రం మీద అపవాదం వస్తుంది, ఈ రాష్ట్రం మీద అపవాదం పక్క రాష్ట్రానికి పోతారు, వీళ్ళతో నేను గొడవ పెట్టుకోవద్దు, వీళ్ళతో రిలేషన్ ఉంటే నాకు ఉంటుంది. ఇది ఒక ఫోబియా. ఒకవైపు సాఫ్ట్ టార్గెట్ అవుతారు, ఇంకోవైపు సాఫ్ట్ కార్నర్ కూడా వీళ్ళని మంచిగా చూస్తారు. అన్నిటికన్నా కమర్షియల్, నాకేంటి నీకేంటి. జీవో వెనక రావడానికి ఏ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో అందరికి తెలుసు. బహిరంగ మనం ప్రూఫ్ చేయలేకపోయినా బాధ్యత వహించిన ప్రభుత్వాలు బ్లాక్ మార్కెట్ ని అంటే ఇప్పుడు ఏమన్నట్టు వ్యభిచారం జరుగుతుంది, దాన్ని లైసెన్స్ ఇచ్చేద్దాం అన్నట్టుగా బ్లాక్ మార్కెట్ అవుతుంది, మనమే రేట్లు పెంచేద్దాం, మనకు ఆదాయం వస్తుంది అంటే ఆల్రెడీ లిక్కర్నే ఆదాయం రూపంలో మార్చుకున్నారు. ఇట్లా బ్లాక్ మార్కెట్ దందాలు కూడా అఫీషియల్ చేస్తా అంటే అది కూడా లిమిట్ దాటి సినిమా చూడాలని ఒక రెండు ఇక్కడ ఇంతకుముందు చెప్పి మర్చిపోయాను. అభిమానులు ఎవరు చూస్తారండి ఫస్ట్ షో చూడాలంటే? ఎవరండి? ఖచ్చితంగా అభిమానులు. గతంలోనే మనం చాలాసార్లు అనుకున్నాం, పుస్తకాలు అమ్ముకోనే, ఫీజులు అమ్ముకోనో, ఏదో అమ్ముకోనో, ఎవరికి దొంగతనం చేసి అది అభిమానించడమే ఆ పాపం కాదు. దాన్ని నువ్వు ఇంకెక్కువ దోచుతున్నావు అంటే నిన్ను అభిమానించడం, ఆరాధించడం, అభిమానం చేస్తున్న తప్పిదమా? దానికి ఆ హీరోనే ఆ ప్రొడక్షన్ వాళ్ళే చేస్తుంటే మరి అభిమాని ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళు దోచేస్తే వీళ్ళు నేర ప్రపంచంలోకి వెళ్ళరా రేపు భవిష్యత్తులో? ఇప్పుడు ఇంకా ప్రేరేపిస్తున్నారు కదా. ఈ అభిమానులే సినిమా ఇన్ని రోజులు నడవాలని ఒత్తిడి చేస్తే సినిమా నడపలేని ప్రొడ్యూసర్ ని ఒక హీరో ఏం చేశాడో మనకు తెలుసు. అభిమానుల ఒత్తిడి, నేను తప్ప చెప్పట్లేదు, అభిమానుల ఒత్తిడి అన్నదని ఈ అభిమానులు నేరం వైపు చెడు మార్గాల్లో హీరోలు మానిటరింగ్ చేస్తున్నారు, వీళ్ళు నెట్టేస్తున్నారు. అంటే ఈ అభిమానులని కంట్రోల్ చేసి వ్యవస్థీకరంగా మంచిగా పెట్టాల్సింది పోయి వాళ్ళని దోచేస్తుందో మాకు డిమాండ్ ఉందండి అంటే పద్ధతి కాదు. అభిమానించడం నేరం అవుతుంది, నేను ఆరాధించడం నేరం అవుతుంది. అది రాను నీకు సినిమా తెలుగు సినిమాని చంపే వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి
పెంచండి. ఒక 100 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పర్సంటేజ్ ఉండాలి. మరీ ఇంత భారీగా పెంచడం, ఇంత టాస్క్ పెట్టుకొని నాకు 2000 కోట్లు రావాలి అని ధ్యేయంగా పెట్టుకొని నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉందనో, నా దగ్గర సబ్జెక్ట్లో టాలెంట్ ఉందనో, లేదా ఆల్రెడీ ప్రూఫ్ అని చెప్పి అభిమానులని ఈ విధంగా దోచడం అయితే మంచి పని. అంటే ఓకే, అంటే నేను ఇక్కడ మీరు అంటే ఒక చెప్పాలంటే కాంట్రాస్టే ఉంది. మీరు చెప్పినట్టు హైకుల్నేమో విమర్శిస్తున్నారు, కానీ 2000 రూపాయలు టార్గెట్ యూజ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఈ హైక్స్ కనుక లేకపోతే ఆ 2000 టార్గెట్ రాదండి. అంతే కదా, రాదు. ఇప్పుడు తలకిందులు అవుతాయి. కొన్నరో కాదు, ఇక వాళ్ళ పేరు చెప్పడం భాగ్యం కాదు. ఈవెంట్స్ మొదటి సినిమా బేసిక్ నిర్మాత కానించి, హీరోల కానించి తేడాలు చెప్పలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు మరి ఇప్పుడు మళ్ళీ ఆ పేరు హీరో చెప్పే అవమానించి ఉంటుంది. ఇప్పుడు స్టార్లు కూడా బాలీవుడ్ స్టార్ అయితే, మన తెలుగు స్టార్ అయితే మొదటి ఆడితోటే రివర్స్ అయినది, తలకిందులు అయినటువంటి సినిమా మనం చూసాం. హీరో ప్రొడ్యూసర్ ఇల్లు అమ్మాడు అవన్నీ మనం సోషల్ మీడియాలో రాసుకున్నాం, చూసాం. హుస్సేన్ సాగర్ లో దూకిన కూడా చూసాం మనం, అవన్నీ చూసాం. హీరోలే అంటే పెద్ద హీరోని మార్కెటింగ్ ఎక్కువ కూడా మాస్ హీరోలే వాళ్ళని. అది కూడా అంటే ఇక్కడ జూదం ఆడుతున్నాం మనం. జూదం అయింది, దాన్ని అఫీషియల్ చేస్తున్నారు, దాన్ని జూదం అని ఎస్టాబ్లిష్ బాగా చేస్తున్నారు. హెల్దీ వాతావరణం ఉండడానికి చేస్తే సినిమా ఇండస్ట్రీ ఉండాలి, సినిమా పరిశ్రమలు ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి. దాని గురుతర బాధ్యత ప్రభుత్వం వహించాలి. కానీ వాళ్ళ అవసరాలకు, బలహీనతలకు అమ్ముడిపోయి ఈ విధంగా సినిమా భవిష్యత్ తరాల్లో సినిమా థియేటర్లు లేకుండా చేసి కేవలం ఓటీటీలో కూడా అన్ని చూస్తలేరండి. రోజు 10-20 వస్తున్నాయి, నచ్చిన 2-3 చూస్తున్నారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నాకున్న విశ్లేషణ ప్రకారం ఓటీటీ ప్లాట్ఫామ్లో మన దేశ మన రీజనల్ లాంగ్వేజ్ కన్నా కొరియన్ చిత్రాలు ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అదే అక్కడి నుంచి మనకి ఇక్కడ దిగుమతి అవుతున్నాయి కథలు కూడా అని చెప్పేసి కూడా ఉంది. అంటే దీని అంతకులు ఎవరు? అదే ఓకే, దీన్ని ఇంతటితోటి ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ ఒక పాయింట్ మనం చేద్దాము. దాని మీద కూడా ఓటింగ్ పెడతాను. ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అనేది ఒక వార్ నడుస్తుంది. దీని వెనక ఇంకోటి ఏంటంటే, తను ఆ మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా తనంతట తాను నేను అల్లు అర్జున్ని, నేను అల్లు హీరోని అని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి అల్లు అర్జున్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా తన ఫ్యాన్స్ను కూడా తను మోటివేట్ చేసుకుంటున్నాడు. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు అనేది ఒకటి వినిపిస్తున్నది. దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే తను మెగా కాంపౌండ్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాడా లేదంటే ఏం చెప్తారు? ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వార్తల ప్రకారం, జరుగుతున్న కామెంట్స్ ప్రకారం అయితే ప్రత్యక్షంగా లేకుండా ఇదైతే ఇండివిజువాలిటీని తాపత్రయపడుతుంది. అందరూ కూడా ఏకగ్రీవంగా మొత్తం ఒకటే, మీరందరూ ఒకటే చెప్పేశారు. అంటే తన సొంత ఐడెంటిటీ కోసం, అల్లు ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికే అతను ముందుకు వస్తున్నాడు. ఒకప్పుడు చిరంజీవి గారి మీద కూడా అల్లు రామయ్య గారి అమ్మాయిని చేసుకోవడం వలన ఇతనికి పెరుగుతోంది అనే ఒక ప్రచారం జరిగింది. జరిగింది కదా. ఆ రోజున ఆయన ఎలా సఫకేట్ అయ్యాడు, చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ అంటే ఇతను సఫకేట్ అవుతాడు కదా. కాబట్టి ఇతను అంటే ఒకటి, వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రంగంలో ఉన్నారు. ఒకే వృత్తిలో ఉన్నప్పుడు స్పర్ధ అనివార్యంగా ఉంటుంది, పోటీ ఉంటుంది. కాకపోతే పర్సనల్ గానే ఉంటుంది, పర్సనల్ గానే ఖచ్చితంగా ఉంటుంది. నా సినిమా ఏ రేంజ్ కు వెళ్ళాలి అనే ఐడియానే ఉంటుంది ఎవరికైనా. రేపు ఇతని సినిమా నిజంగానే 2000 crore క్లబ్ ని ఓపెన్ చేస్తే దాన్ని దాటి వెళ్ళాలనే అనుకుంటాడు తప్ప చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. కానీ అల్లు అర్జున్ రికార్డుని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మన సినిమా 500 కోట్లలో ఆగాలని కోరుకోరు కదా. కరెక్ట్, అవును, కుదరదు. ఇది పరుగు పందెం ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. అంటే దీన్ని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం, అంటే సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయటం అనేది ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఆ రకమైనటువంటి స్ప్లిట్స్ ఉన్నాయి. బయట జరుగుతున్న ప్రచారం వేరు, బిట్వీన్ ది లైన్స్ మీద యుద్ధం జరుగుతోంది. ఇది వాళ్ళకి తెలిసి నడుస్తోంది, కాన్షియస్ గానే ఉన్నారు. ఇది కూడా ఉపయోగపడుతుంది సినిమా. ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళ నోటీస్ వస్తూ ఉంది, వాళ్ళు ఖండిస్తూ ఉంటారు. ఖండించడం కూడా చాలా వివాదంగా నడుస్తుంది. మీకు ఎక్కడ బహిరంగ ఖండనలు కనిపించవు. ఇంత గొడవ జరుగుతుంటే అరవింద్ గారు ఎక్కడైనా అక్నాలెడ్జ్ చేశారా? ఇది ఆయన పుష్ప ఏ వేదిక మీద కనిపించలేదు, వ్యూహాత్మక మౌనంలో ఉన్నాడు ఆయన. అంటే రేపు ఇది గనక బాగా ముదిరితే దీన్ని సెటరైట్ చేయటం అనే దానికి ఒక వెసులుబాటు కోసం అలా ఉన్నాడు. సో ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు
బెలూన్ పగులుతుందని తెలుసు ఆయనకి. ఇప్పుడు లాస్ట్ బర్త్డే జరిగింది అల్లు అర్జున్ది. ఉమ్, చిరంజీవి గారు ఆయన సతీమణి వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు కదా. yes, అవును ఆ వీడియోలు చూసాం మనం. అవును. నిన్న కాక మొన్న గీతా ఆర్ట్స్ కు సంబంధించి ఒక వివాహం జరిగింది. ఉమ్, దానికి వీళ్ళందరూ కలిసి ఆ వేదిక మీద ఉన్నారు కదా. అవును. ఉమ్, అక్కడేమీ ఘర్షణలు జరగలేదు కదా. ఓకే. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు వీళ్ళు వెళ్తారు. వస్తారు. కానీ ఉమ్, ఎవరి ఐడెంటిటీ, ఎవరి వ్యాపారాలు వారివే, వాళ్ళదే. అంటే ఎవరి గురువు గారు, సామ్రాజ్యం వారిదే. వాటి మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది. అంటే ఓకే. మీరు ఫ్యాషనిస్ట్ లో వస్తాను. దుర్గా గారు మీరేమంటారు? ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తోటి పోటీ పడతాడు, చిరంజీవితో కూడా పోటీ పడతాడు. ఉమ్, ఇక్కడ ఏం తగ్గేది ఉండదండి. ఉమ్, కాబట్టి ఎవరి ఇండివిజువల్ మార్కెట్ వాళ్ళు ఆలోచించుకుంటారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి రావాలనుకుని లేదు నేను మెగా కాంపౌండ్ కాదు అని చెప్పుకోవడంలో తప్పే ఉంది. అంటే తను ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు. ఇప్పుడు తను కరెక్ట్ నాది అల్లు ఆర్మీ అని స్వయంగా ఆయన ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్నాడు. కానీ తప్పు లేదండి. ఇప్పుడు తన రేంజ్ కి వచ్చాడు కాబట్టి ఉమ్, తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను ఇండివిజువల్ గా నేను మనగలను అనుకున్నాడు కాబట్టి ఉమ్, అందులో తప్పు లేదండి. ఇప్పుడు అలా చూసుకుంటే చిరంజీవి గారైనా రామ్ చరణ్ తో పోటీ పడతారు, అండ్ దెన్ అల్లు అర్జున్ తో పోటీ సొంత పడతారు. తమ్ముడితో కూడా పోటీ పడతాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా పైకండి ఎవడైనా అంతే. ఇందాక వారు చెప్పినట్టుగా ఉమ్, ఇవి ఇంతవరకే వినోదం వరకే వీళ్ళు కొట్లాడ తప్ప ఫ్యామిలీ దాకా వచ్చేసరికి అందరూ ఒకటిగానే ఉంటారు. ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున ఒకరికి ఏదైనా తేడా వస్తే అందరూ కలిసికట్టుగానే ఉంటారు. సో ఓకే. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతాయి. బయట జరిగేదే కానీ వాళ్ళ ఇప్పుడు మధ్య మనకి ఏం ఎప్పుడు కూడా లేదంటారు. ప్రత్యర్థులు ఉండడం మంచిది కదా. ఉమ్, ఇప్పుడు ఇది అల్లు అర్జున్ హైప్ ఇస్తుంది ఒక రకంగా. ఓకే. నిజంగా లోపల ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఈ సినిమాకి ఇది ప్లస్ అవుతుంది అతనికి ఓకే. ఆ నెగిటివ్ ప్రచారం కూడా ఆయన సినిమాకు ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా. ఓకే. ఇప్పుడు 2000 కాదండి 2500 కోట్లు వచ్చినా మనం అప్పుడు మరొక మంచిదే ఆశ్చర్యపోతాం. అనుకుంటున్నారు. అదే అదే. శ్రావణ గారు చెప్పండి. వీళ్ళ పోటీ అనేది ఎవరి ముందు అంటే గుడ్డు ముందా కోడి ముందా కాకుండా అల్లు అర్జున్ వల్ల మన మెగా ఫ్యామిలీ వల్ల వీళ్ళ ఫ్యామిలీ వల్ల వాళ్ళ అనేది మనం చెప్పడం అంత ఈజీ అయిన విషయం. ఎందుకంటే అల్లు రావుని గారు ఫస్ట్ కాబట్టి ఉమ్, ఆయన హెల్ప్ తోటనే కొంచెం రికగ్నైజ్ వస్తుంది, విధానం వస్తుంది. ఓకే. ఖచ్చితంగా ఉంది, అది కాదు. తర్వాత మెగా చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వడం, అలాగే ఆయనకి ఇమేజ్ దానికి వెనక అల్లు అరవింద్ గారు ఉండి ఉండవచ్చు. ఉమ్, ఉన్నారు దాంతో- definitely. అంటే నేను చెప్పేదాన్ని అది కూడా ఫ్యాక్టర్ కావచ్చు. దాన్ని కాకుండా వీళ్ళ మధ్య వాస్తవానికి ఈ బన్నీకి బాగా క్రేజ్ వచ్చింది సినిమాల ఇండివిజువాలిటీలో. ఒక్కొక్క సినిమాకు మెట్టు ఎదుర్కొంటూ వచ్చాడు. ఓకే. వాస్తవానికి చెప్పాలంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని కూడా చెప్తాను నేను. అదే. అదర్ దెన్ వాళ్ళకన్నా పేర్లు చెప్పండి, ఇప్పుడు ఉమ్, ఉమ్, నెగిటివ్ పేర్లు చెప్పడానికి ఇష్టపడ్డాను. వాళ్ళందరికన్నా ఈయన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది సినిమాలలో. Okay. ఒకటో అర తక్కువ ఉన్న ఉమ్, కలెక్షన్ పరంగా చూసిన ఏ పరంగా రేట్ ఎక్కువ ఉంది. అంటే ఈయన మార్కెట్ స్టాండర్డ్ వచ్చినప్పుడు ఉమ్, తన ఇండివిజువాలిటీ తాపత్రపడడం తప్పేం లేదు. అదే. అసలు మనిషి సహజ లక్ష్యం. ఉమ్, అయితే ఈ పోటీ ఓ ఫ్యాక్షనిస్ట్ లా ఇరు వర్గాలు కొట్టుకోవడానికి అంత అవకాశాలు లేవు. హెల్దీగానే ఉంటుంది, హెల్దీగా ఉండాలి. హెల్త్తో పాటు ఒక కృతజ్ఞతాభావం. ఎందుకంటే మొదటి మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతతో ఉన్నట్టుగా ఉంటే అక్కడి నుంచి మనం వచ్చాము. తర్వాత భావంతో ఉండి వాళ్ళు ఆ విధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి దీన్నే నాగబాబు కూడా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు తన ఎక్స్ ఖాతా ద్వారా. అదే మూలాలు మర్చిపోకూడదు. ఉంటే బాగుంటుంది. అవును. నేను అనేది ఈ ఏంటంటే మూలాలు అనేది ఎవరు నేను మర్చిపోకూడదు. అనేది ఏంటంటే ఆ మూలాలు మర్చిపోకుండా, అంటే రేపు ఇప్పుడు బన్నీ గారు సినిమా అల్లు అర్జున్ గారు సినిమా బాగా రావాలి నాది ఆర్మీ అని చెప్పుకుంటున్నాడు, బాగుంది. అంతేగాని అది దాటి రేపు చరణ్ సినిమా బాగలేదనో నెగిటివ్ చేయండి, పోస్ట్ చేయండి, దానికి ఏదన్నా అనే ఉద్దేశాలైనా ఆ సింటమ్స్ కనపడితే ఖచ్చితంగా విమర్శించాలి, ఖండించాలి. అది మంచి అలా అలవాటు ఓపెన్ గా కాదు. ఎవరు చేసే పని అయితే అది ఎవరు చేయరు కానీ అది ఉండకూడదు. ఇండైరెక్ట్ అది ఉండకూడదు. అది ఉండకూడదు. ఉంటే బాగుంటుంది. అట్లా అయితే హెల్దీ వాతావరణం ఉండాలి. చెప్పండి. యజ్ఞమూర్తి మూలాల గురించి మాట్లాడినప్పుడు ఉమ్, అల్లు అర్జున్కే కదా ప్రధానంగా మూలం. ఉమ్, అల్లు రామలింగయ్య గారికి మనవడు. అవును. అంతకంటే మూలం ఇంకేముంది ఆయనకు? ఉమ్, మెగా కంపౌండ్ నుంచి ఆయన ఎప్పుడు వచ్చాడు? ఉమ్, మెగా కంపౌండ్ వాళ్ళు ఆయనను ప్రమోట్ చేశారా? ఉమ్, వాళ్ళు సినిమాలు తీశారా? ఉమ్, ఒకటి. ఓకే. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటే రాణిస్తారు అనుకుంటే ఉమ్. ఇప్పటికీ నాగబాబు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఉండాలి కదా. అంటే అల్లు అర్జున్ ఆ. గత సినిమాలకి ఆ. వాళ్ళ ప్రమోషనల్ ఈవెంట్స్ Promotions ఏవైతే ఉన్నాయో అంటే అది వాళ్ళు రావటం ముఖ్య ఇండస్ట్రీలో అతిథులుగా రావటం, అక్కడ వరకే. ప్రమోట్ చేయటం. ఇండస్ట్రీలో గట్టమనేని, దగ్గుబాటి, నందమూరి, కొణిదెల ఉమ్, వీళ్ళ సినిమాలు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకోవడం అనేది అత్యంత సహజం. రానా ఈవెంట్ అయితే వెంకటేష్ వస్తాడు, ఆ సుధీర్ బాబు ఈవెంట్ అయితే మహేష్ బాబు వస్తాడు. అలాగే చిరంజీవి అనేది ఆయన ఒక మహావృక్షం కాబట్టి దానికి కుటుంబ సంబంధికుల ఈవెంట్స్ ఏమున్నా ఆయన వచ్చి అవి ఆశీర్వదిస్తారు. ఇది ఒక ప్రాసెస్, కుటుంబమే కదా, బయట వ్యక్తి కాదు కదా. ఉమ్. సాయి ధరంకు కూడా ఇది వస్తాడు. సహజమైనటువంటి విషయం. అంతే.
అయితే తను ఇండివిజువల్గా ఆయనకు ఆటోమేటిక్గా ఆయన ఎంపిక చేసుకున్న సినిమాలు కావచ్చు, వాటి సక్సెస్ కావచ్చు, ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దాంతో ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఇప్పుడు చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కూడా ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటాడు. అది ఓకే, తను ఇండివిజువల్గా ఎదగటం ఓకే, కానీ అభిమానులు అడ్రస్ చేసేటప్పుడు తన అభిమానులు సపరేట్ అని చెప్పి తను అలా ప్రకటించడం అనేది కొంతమంది విమర్శించారు. కాదండి, పక్క అభిమానులను ఆయన ఎందుకు కలుపుకోవాలి? ఆయనకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా, దాన్నే ఫాలో అవుతున్నాడు. తన అభిమానుల విషయం మీకంటే నాకు ఎక్కువ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ తిరిగినోడిని. వేరే సూపర్ స్టార్ కృష్ణ అనుకుంటా, వేరే పేరు చెప్తే అసలు సహించవు. ఇందాక భరద్వాజ గారు చెప్పారు, ఏదో బ్లాక్ టికెట్ 150 రూపాయలు, రామారావు నాగేశ్వరరావు, అది మల్టీ స్టార్ సినిమా కాబట్టి అభిమానులు పోటీ పడి కొంటారు. రామారావు ఫ్యాన్స్ కు పోటీగా నాగేశ్వరరావు ఫ్యాన్స్ కూడా థియేటర్లు అల్లరి చేయాలి, ఆ చప్పట్లు కొట్టాలి, అలా ఉంటది. నేను చూశాను కదా, ఒక పోస్టర్ వేసి అందులో రామారావు ఫోటో వేసి నాగేశ్వరరావు ఫోటో వేయకుండా చింపి గొడవ చేసేవాడు. రామకృష్ణ సినిమాకి జరిగింది అది. భద్రయ్య గారికి తెలుసు కదా, పేరు గొడవ చేసేవాడు. టైటిల్స్ లో పేర్లు వేయడం మానేశారు. ఇప్పుడే కాదు, దేవుడు చేసిన మనుషులు సినిమా దగ్గర నుంచి కూడా చూసాం. నాగార్జున సినిమాకి ఎంత వివాదం ఫ్యాన్స్ అభిప్రాయం అంతే ఉంటది. వారసుడు సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయం అంతే ఉంటది. వాళ్ళ ఇష్టపడుతున్న హీరో అలాగే బిహేవ్ చేయాలి. మీతో పాటు పక్క వాళ్ళను, ఎదురింటి వాళ్ళను, తమిళనాడులో, మహారాష్ట్రలో కలుపుకోమని ఎందుకంటాడు ఆయన. వాళ్ళని విభేదించట్లే కదా, తనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ని ఎంకరేజ్ గా చేస్తున్నాడు. అదేం తప్పులేదు. దాని నుంచి మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చి ఏదో చేస్తున్నాడు అన్న అభిప్రాయం సరికాదు. సొంతంగా ఎదగాలనుకోవడాన్ని మనం తప్పు పట్టలేం, అది తప్పు. ప్రతి ఒక్కరికి ఉండాలి అది సొంతంగా ఎదగాలని. అట్ ది సేమ్ టైం మూలాన్ని మర్చిపోవడం, మూలాన్ని విస్మరించడం అనేది కానీ ఆ తర్వాత కాలంలో ఆయన మెగాస్టార్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని విస్మరించడం అనేది మనం సమర్థించలేము. విస్మరించాడని మీరు ఎలా చెప్పేస్తున్నారు? అంటే కాదు, మీరే ఇందాక చెప్పారు కదా, కొన్ని వేదికల మీద ఆయన పేరు ప్రస్తావించకపోవడం కానీ. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమంటే నేను చెప్పను బ్రదర్ అని చెప్పేశాడు. అది పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక, నాగబాబు ప్రత్యేకించి ట్విట్టర్ లో అది పోస్ట్ పెట్టాడంటేనే ఉంది కాబట్టి వాళ్ళకనే కదా, అభిమానుల్లో కూడా ఆ భావన బలంగా ఉంది కదా. అది ఓకే. లాస్ట్ వర్డ్ చెప్పను బ్రదర్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, అప్పుడు ఒక కల్చర్ నడిచేది. అంటే ప్రతి ఒక్క ఈవెంట్ కి అందరూ కనిపించేవాళ్ళు. కనిపించకపోయేసరికి వీళ్ళు కేకలు మొదలు పెట్టారు, డిస్టర్బ్ చేసేవాళ్ళు. అంటే ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడనివ్వలేదు, ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు చెప్పు అనే పద్ధతిలో నడిచినప్పుడు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. చెప్పను బ్రదర్ అని అరిచాడు ఆయన. అది ఆ లైన్ ని తీసుకుని కథనాలు మొదలైనవి. లైన్స్ ఈయన పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడం ఆయనకి ఇష్టం లేదన్నట్టుగా మొదలైపోయింది. లైన్స్ వ్యాఖ్యానాలు అనేది మొదలైపోయింది. ఇది ఎలా తయారైందంటే, పొరపాటున ఎవరైనా ఈ ఫ్యామిలీలో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో ఎవరినైనా అన్ఫ్రెండ్ చేస్తే ఇమ్మీడియట్ గా దాని మీద 7-8 వెబ్సైట్లో కథనాలు వచ్చేస్తున్నాయి. సో వ్యాఖ్యానాల మీద సినిమా నడుస్తుంది. దీన్ని కూడా చూడాలి. ఒకటి. రెండోది చిరంజీవి ఒకవైపు ఫేవరిజం ఉంటుంది, ఇంకోవైపు వ్యతిరేకించే రెండు నడుస్తానంటాయి వెబ్సైట్ లో కానివ్వండి, ఛానల్స్ లో కానివ్వండి. వాస్తవం ఏంటంటే, చిరంజీవి గారు మొదటి సినిమా రిలీజ్ అయ్యే నాటికే అరవింద్ గారు ప్రొడ్యూసర్ గా 4 సద్దినోత్సవ సినిమాల మీద ఉన్నాడు. సక్సెస్ అయి ఉన్నాడు ఆయన. దాన్ని గుర్తించాలి ఒకటి. రెండోది, చిరంజీవి గారి ఎదుగుదలలో అరవింద్ గారి పాత్ర ఉంది. అరవింద్ గారు అగ్ర నిర్మాతగా మారటం వెనకాల చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. పరస్పరం ఎదిగారు. ఇద్దరు నిర్మాత నటుడిగా ఉండటం వలన ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ ఎదిగారు. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఒకే ఏరియాలో ఉన్నారు. అది అందువలన ఈ స్పర్ధ ఇద్దరు నటులు అవడం అనేది స్పర్ధ. జనరేషన్ మారింది కదా. ఓకే, ఇంతటితోటి మనం ఈ డిబేట్ ని ముగిద్దాము. సో ఇక్కడ మనకి 3 అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. మొదట టికెట్ హైక్స్ గురించి. ఇందులో ముగ్గురు కాదు 4 ఓకే చెప్పారు, ఒకరు నో చెప్పారు. అంతేనా? సినిమా ధరలు పెంచడానికి మీరు వ్యతిరేకించారు, మీ ఇద్దరు వ్యతిరేకించారు, 3 చెప్పారు, సమర్థించారు. సో అంటే ఇక్కడ కూడా స్ప్లిట్ అనేది ఉంది. కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ సినిమా 2,000 కోట్లు దాటుతుందంటే
ఒక్కరు మాత్రమే నో చెప్పారు. అంటే దాటుతున్నాను కదా, దాటే అవకాశాలు ఉన్నాయి. దాటే అవకాశాలు ఉన్నాయి అంటే కూడా ఒక్కరు మాత్రం నో చెప్పారు, నలుగురు ఎస్ చెప్పారు. ఉమ్, అంటే మెజారిటీ అభిప్రాయం 2000 కోట్లు దాటుతుంది ఈ సినిమా. దాటే ఇంకా అవకాశాలు. చివరిది వచ్చేటప్పటికి ఉమ్, అల్లు అర్జున్ తనంటూ అంటే అక్కడి నుంచి తన సొంత అస్తిత్వం కోసం ఉమ్, ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కాంపౌండ్ నుంచి నేను ఆ కాంపౌండ్ హీరోని కాదు, ఉమ్, నేనంటూ నేను అల్లు అర్జున్ని అనే తన సొంత అస్తిత్వం కోసం తను తాపత్రయపడుతున్నాడు. అంటే అందరూ కూడా ఎస్ చెప్పారు. సో ఇది అంటే సమర్థిస్తున్నట్టే. ఇది కూడా నేను అనుకోవడం దీన్ని జనాభిప్రాయం కిందే, కేవలం అభిమానులు మాత్రమే కాదు, జనాభిప్రాయం కింద తీసుకోవచ్చు గురుగారు. అవును. అది తీసుకోవచ్చు. సో తను అల్లు అర్జున్, తన ఐడెంటిటీ అది అల్లు అర్జునే. సో కాబట్టి అల్లు హీరోగా అల్లు అర్జున్గా తను ఏదైతే చేస్తున్నాడో తను ఖచ్చితంగా ముందుకు అలాగే రేపొద్దున కూడా భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు వెళ్తాడని చెప్పేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. నమస్తే అండి. నమస్తే.